ఎందుకంటే ఆ చిన్నమైన నోట దేవుని మాట ఉంది. ఆ చిన్నవాని మాట తన మాట కాదు, దేవుని మాట. ఎందుకంటే అప్పటికే బబులోని దేశంలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. చాలామంది ప్రవక్తల వాళ్ళను కోరుకున్నారు. కానీ దేవుని వాక్కు బాలుడైనటువంటి ఇర్మియా యొద్దకే దిగి వచ్చినట్లుగా ఈ సమయంలో ఈ చిన్నవాని యొద్దకు దేవుని వాక్యము దిగి వచ్చింది. కొట్టు చప్పట్లు గట్టిగా. కాబట్టి ఆ చిన్న బిడ్డని దేవుడు ఇంకా ఆశీర్వదించి గొప్ప సేవకుడుగా, తన మామయ్య కంటే గొప్ప సేవకుడుగా దేవుడు వాడుకొనుగాక. నేను వాక్యములోకి వెళ్దాం అందరూ ఒకసారి. ఆది కాండంలో అబ్రాము ఒక రోజున ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడు. అబ్రాము ప్రయాణం ఎలా ఉన్నదంటే గుడారాలు దాటుకొని గుడారాలు మార్చుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు అబ్రాముకు భవిష్యత్ అంటూ ఏమీ తెలియదు. అబ్రాము యొక్క జీవిత ఇతివృత్తాంతం ఏంటో అబ్రాముకు తెలియదు. అప్పటికి అబ్రాముగానే ఉన్నాడు, అబ్రహాముగా మార్చబడలేదు. అబ్రహాముగా మార్చబడలేదు. గుడారాలన్నీ దేవుని చేత బోధించబడి దేవుని ఉపదేశం చేత నడిపించబడుతూ గుడారాలన్నీ మార్చుకుంటూ వెళ్తుంటే ఒక రోజున దేవుడు అనగా 15వ అధ్యాయం ఆదికాండం 15వ అధ్యాయము ఒక మాట దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే 15వ అధ్యాయంలో అబ్రామ భయపడుకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమునందు వచ్చింది. యెహోవా వాక్యము అనగా ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నాడు. ఆ వచ్చిన వాక్యం ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే అబ్రాహాము యొద్దకు సాక్షాత్తు దిగి వచ్చాడు. అప్పటి వరకు అబ్రహాముకు ఏ దర్శనము లేదు. అబ్రహాము ఏ ప్రదేశానికి వెళ్ళాలో ఎరుగకనే బయలుదేరాడు. అబ్రహాము యొక్క గతి ఏంటో మతి ఏంటో కూడా తెలియదు. అబ్రహాము యొక్క స్థితిగతి ఏంటో అబ్రహాముకు తెలియదు. ఆ సమయంలో యెహోవా వాక్యము అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు దర్శనమందు అబ్రహాము దగ్గరికి దిగి వచ్చిన సందర్భం అది. ఈ రాత్రికాల సమయంలో నీకు గతి ఏంటో మతి ఏంటో తెలియకపోవచ్చు. ఒకవేళ నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థం కాకపోవచ్చు. రేపు నీ పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో నీకు అర్థం కాకపోవచ్చు. కానీ ఈ రోజున అబ్రహాము యొద్దకు దేవుని వాక్యం దిగి వచ్చినట్టు ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు వాక్యధారి అయి మన మధ్యకి దిగి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు అబ్రాముతో వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమి మాట్లాడుతున్నాడంటే, అబ్రామ భయపడుకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవుతుంది. దేవుడు మొదట విశ్వాసం లేదా భవిష్యత్తు గురించి మాట్లాడడం ప్రారంభించాడు. వాక్యం ఎప్పుడు కూడా నీకు భవిష్యత్తును తెలియచేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా నీకు జీసస్ క్రైస్ట్ ఈస్ సేయింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ విల్ బి డేస్ యూ షల్ బి అండ్ బ్లెస్డ్. నువ్వు ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఉండబోతున్నావని దేవుని వాక్యము అబ్రాముకు చెప్పినట్టే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు కూడా నీతో చెప్తున్నాడు, నీవు మొదట భయపడద్దు. అసలు నీ భయం ఏంటి అని అడిగితే అబ్రాము అన్నాడు, నాకు ఏమిస్తే ఏం లాభం అయ్యా, నా జీవితంలో ఎన్ని కొదువులు ఉన్నాయో తెలుసు. అసలు నా జీవితం అంతా కూడా, నా పరిస్థితి అంతా కూడా నీకు తెలుసు. ఏలియాజరే నా ఇంటి వారసులు అయ్యేటట్టుగా ఉన్నారు, నా ఆస్తికి వాళ్ళే కర్తలు అయ్యేటట్టుగా ఉన్నారు. అసలు నా పరిస్థితి అంతా కూడా శూన్యంగా ఉంది, ఇది నా నిజ స్థితి అని అన్నాడు. చూడండి, మీరు బాగా ఈ వాక్యాన్ని గమనిస్తే అబ్రాము తన ఇంటిని గురించి, తన సమస్య గురించి మాట్లాడుతుంటే అబ్రాముతో దేవుడు భవిష్యత్తు గురించి మాట్లాడాలనుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఈ సమయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నావు, నీవు నీ కుటుంబం గురించి ఆలోచన చేస్తున్నావు, నీవు నీ పరిచర్య గురించి ఆలోచిస్తున్నావు, నీకు ఇవ్వబడిన దర్శనం గురించి ఆలోచిస్తున్నావు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, నిన్ను గురించి కాదు ఆలోచించేది, నీ వెనుకున్న సమూహమును గురించి కూడా ఈ సమయంలో దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ వెనుకున్న ఒక సమూహం గురించి కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు. నీకు సిద్ధపరచబడే ప్రణాళిక కలిగిన పరిచర్య కొరకై దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీకు ఇవ్వబడుతున్న ప్రత్యక్షత కొరకై దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీకు ఇవ్వబడుతున్నటువంటి ప్రతి విధమైన శ్రేష్టమైన ఈవెన్ గురించి ఆయన ఆలోచించడం ప్రారంభిస్తున్నాడు. నీవేమో నా పిల్లలు, నీవేమో నా కుటుంబము, నీవేమో నా భర్త, నీవేమో నా భార్య అని ఏడుస్తుంటే ఆయన అంటున్నాడు, దాని కొరకు కాదు బిడ్డ నేను నీతో మాట్లాడుతుంది, నీ కుటుంబంతో పాటు నీకు భవిష్యత్తు కూడా నేను చూపించబోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుడు నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అబ్రాముతో మాట్లాడినట్టే నీతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, ఇదిగో నేను నీకు సమస్తాన్ని ఇవ్వబోతున్నాను. మొదట చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నీకు పిల్లల్ని ఇచ్చేస్తాను. రెండవది ఏం చెప్పాడంటే, ఒక్కసారి 5వ వచనం మీరు చూస్తే, నీవు నీ చేతనైతే అనగా వెలుపులకు అతను తీసుకుని వచ్చి ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రాలు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు. If it possible, then you will count to all the star in sky in the universe. అబ్రాముకు మతి చెల్లించిపోయింది. అదేంటయ్యా, నా సమస్య ఒకటే అనుకున్నాను, నీవేమో నీ మనసులో ఉన్నటువంటి ఆలోచన నక్షత్రాలు చూపించి లెక్కించమంటున్నావు. కొట్టు చప్పట్ల గట్టిగా, నక్షత్రాలు చూపించుతున్నావు. నీ హృదయంలో ఒక్క ఆలోచన ఈరోజు వచ్చి ఉండొచ్చు, కానీ దేవుని ఆలోచన నీ ఊహకు నీ పరిమితికి మించినదై ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ఊహకు నీ పరిమితికి మించినదై ఉంది. రెండవదిగా ఇసుక రేణువులు చూచాడు. యువతలకు తీసుకొని వచ్చి నువ్వు ఇసుక రేణువులు లెక్కించయ్యా అన్నాడు. ఇతను లెక్కించలేకపోయాడు. పరిస్థితి అంతా కూడా అబ్రాహాముకి భయం కలుగుతుంది. వెంటనే అబ్రహాము దేవుడు మాట్లాడిన చోటికి ఒక 3 ఏండ్ల ఒక పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, ఒక తెల్లని గువ్వను, ఒక పావురు పిల్లను నా యొద్దకు తీసుకొని తెమ్మని అతనితో దేవుడు చెప్పాడు. బాగా గమనించండి. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నీవు నాకు ఒక బలి ఇవ్వాలి. ఆ బలి అది ఇక్కడ నువ్వు చెప్పినట్టు రకరకాల నుండి తీసుకురమ్మని కాదు, నువ్వు శ్రేష్టమైనది నువ్వు నా యొద్దకు తీసుకొని రా, శ్రేష్టమైన బలి నాకు ఇవ్వు అని చెప్పగానే మీరందరూ ఒకసారి 10వ వచనం చదవాలి. అతడు అవన్నీ తీసుకొని వాటి నడుమకు ఖండించి దేని ఖండమునకు దాని ఖండము ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఈ వర్తమానం అయ్యే లోపల ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షతతో ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఆమెన్. ఈ మందిరంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, మొదట నువ్వు ఆయన వద్దకు వచ్చేటప్పుడు ఒక బలిని తీసుకొని రావాలి. నీ ఎదుటి నుంచి దేవుడు ఒక బలిని కోరుకుంటున్నాడు. ఆయన మానవ సంబంధమైన బలులు కోరే దేవుడు కాదు, ఆయన రక్తాన్ని కోరుకునే దేవుడు కాదు, రక్త సంబంధమైన బలులు కోరుకునే దేవుడు కాదు. ఈ రాత్రికాల సమయంలో నీ హృదయ బలిని యేసుక్రీస్తు ప్రభువు కోరుకుంటున్నాడు. నీ అంతరంగంలో నిజమైన బలిని దేవుడు కోరుకుంటున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో ఏది నువ్వు దేవునికి ఇవ్వలేకపోతున్నావో దానిని ఇవ్వడానికి దేవుడు నీ నుండి బలి కోరుకుంటున్నాడు. ఏది నీ జీవితంలో సమర్పణ లేకుండా ఇంకా అసమర్పణగా ఉందో ఆ సమర్పణను దేవుడు బలిగా ఇవ్వమంటున్నాడు. ఏది నీ జీవితంలో దేవుని కొరకై ఇవ్వడానికి వెనకాడుతున్నావో దాన్ని ఇవ్వమని దేవుడిని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు అబ్రాహాము దేవుడు చెప్పినట్లుగానే వాటన్నిటి తీసుకొచ్చి ఖండము వరకు అనగా 2 ఖండాలుగా వాటిని ఇలాగా విభజించి ఉంచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దగ్గరికి ఇద్దరు బ్రదర్స్ రండి. ఒకసారి ఇద్దరు బ్రదర్స్ రండి ప్లీజ్. ఈ బ్రదర్ ఉన్నారు, ప్లీజ్ బ్రదర్. ఈ బ్రదరు ఒకరే. ఇది ఒక మేకపిల్ల లేదా యేసుక్రీస్తు ప్రభు సాదృశ్యమైనటువంటి ఒక మేకపిల్ల. ఈ మేకపిల్లని ఇప్పుడు 2 భాగాలుగా వధించాడు. ఎన్ని భాగాలు చెప్పండి? 2 నడుమకు 2 ఖండముగా వధించాడు. 2 ఖండముగా వధించినప్పుడు ఇటువైపున ఒక ఖండం పెట్టాడు, ఇటువైపున ఒక ఖండం పెట్టాడు. చూడండి, 2 ఖండాలు. ఇప్పుడు 2 ఖండాలు అనగా ఎదురెదురుగా ఉంచాడు. ఇలా ఉంచండి, ఇలా ఒకరు బాగా గమనించండి. ఇప్పుడు బలి ఎక్కడ సిద్ధపరచబడింది, బలి ఎక్కడ నడిము వరకు ఆ యొక్క బలిని అబ్రాహాము వధించాడు. అప్పటి వరకు బలి అన్నది లేదు. అబ్రాహాము జీవితంలో దేవుడు మొదట చెప్పిన మాట, నీవు నాకు బలిగా నువ్వు అర్పించు. ఆ 2 ఖండములకు ఎదురుగా ఒకదాని ఒకటి ఉంచమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది నీ జీవితంలో నీ హృదయాన్ని అర్పిస్తున్నావో, నీ హృదయము యేసుక్రీస్తు ప్రభు, ఇద్దరు ఎదురెదురుగా నిలబడాలి. నీ సమర్పణ, నీ త్యాగం ఇద్దరు ఒకటిగా నిలబడాలి. నీ ప్రార్థన, నీ అభిషేకం 2 ఒకటిగా నిలబడాలి.
నిలబడాలి. నీ ఉపవాసం, నీ పరిశుద్ధత రెండు ఒకటిగా నిలబడాలి. నీ నీతి, దైవ కార్యాలు రెండు ఒకటిగా నిలబడాలి. నీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే ఇప్పటి వరకు ఒకటి అనుకుంటున్నావో అది రెండుగా ఖండించబడాలి. నీవు ఖండింపబడకుండా దేవుని కోసం ఏమీ చేయలేవు. Without the sacrifice God shall not use in your mind. నువ్వు ఖండింపకుండా దేవుని చేత వాడబడ్డం అసాధ్యం. ఇప్పుడు ఖండింపబడిన అనుభవం లేనికి ఈ యొక్క బలి వచ్చింది. ఈ బలిని రెండు భాగాలకు ఖండించి ఎదురుగా ఉంచాడండి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతున్న మాట ఏంటంటే, నీవు ఎప్పుడైనా ఖండింపబడిన అనుభవం లేనికి వాక్యం చేత ఖండింపబడి, వాక్యం చేత సరిచేయబడి, వాక్యం చేత హెచ్చరించబడి, వాక్యం చేత నీతిగా ఎంచబడి, వాక్యం చేత నడిపించబడి, వాక్యం చేత బోధించబడి, వాక్యం చేత ఉపదేశించబడి, వాక్యం చేత హెచ్చరించబడుతూ, వాక్యం చేత సరిచేయబడుతూ ఎప్పుడైనా నువ్వు దేవునికి ఎదురుగా నిలబడ్డావా? నువ్వు దేవునికి ఎదురుగా నిలబడకపోతే, నీవు నడుమనకు ఖండముల వరకు నేను రెండు భాగాలు ఖండించినప్పుడు నీవు నీ బలి యేసుక్రీస్తు ప్రభుకి ఎదురుగా నిలబడకపోతే నీ జీవితంలో కార్యాలు జరగవు బిడ్డ. ఇప్పుడు దాకా కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే ఆ రెండు ఖండముల మధ్య ఎదురుగా లేవు. నీ హృదయ బలి ఒక దగ్గర ఉంది, నీ అర్పణ ఇంకొక దగ్గర ఉంది. నీ ప్రతిష్టత ఒక దగ్గర ఉంది, నీ సమర్పణ ఇంకొక దగ్గర ఉంది. నీ ఆలోచనలు ఒక దగ్గర ఉన్నాయి, నీ శరీరం ఒక దగ్గర ఉంది. నీ హృదయ తలంపులు ఒక దగ్గర ఉన్నాయి, నీ యొక్క కూర్చున్న స్థలం ఒక దగ్గర ఉంది. ఈ రాత్రికాల సమయంలో నీవు ఎప్పుడైతే యేసు నీవు ఇద్దరు ఎదురుగా నిలబడతారో వాటి మధ్యలో ఆ రెండు ఖండముల మధ్య అగ్ని జ్వాలలు కలిగి పరిశుద్ధాత్మ దేవుడు నడవడం ప్రారంభించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ రెండు ఖండాల మధ్య పరిశుద్ధాత్మ దేవుడు నడిచాడు. ఈ రెండు ఖండాల చేత అనగా వధించబడినటువంటి అనుభవంలో ఉన్న వీటి మధ్యలో రెండు ఖండముల మధ్య ఆయన అగ్ని జ్వాలలుగా నడిచిందని రాయబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు రెండు ఖండాల మధ్య అగ్ని జ్వాలలుగా ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు ఖండముల మధ్య అగ్ని జ్వాలలుగా ఆయన నడిచాడు ఈ భూమి మీద మొదటిసారిగా. The Jesus Christ is walking onto the is great an altar and between some two men. ఇరువురి ఖండాల మధ్య ఆయన అగ్ని జ్వాలలుగా నడవడం ప్రారంభించాడు. ఈ రాత్రికాల సమయంలో నీ బలి అనగా నీ సమర్పణ మధ్యలో యేసుక్రీస్తు ప్రభు నడిస్తే ఈ రాత్రి నీకు భవిష్యత్తు అర్థమవడం ప్రారంభిస్తుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నడిస్తే నీ జీవితంలో నీ సమర్పణ విలువ అవుతుంది. ఈ రాత్రి దేవుడు నీ యొక్క బలి మధ్యలో నడిస్తే నీ జీవిత యొక్క పరిస్థితులు మారిపోవడం ప్రారంభిస్తాయి. నీ వ్యక్తిగత జీవితంలో ఏది నువ్వు ఖండింపబడలేకుండా ఇంకా నువ్వు కఠినమైన స్వభావంలో ఉన్నావో అక్కడ నువ్వు ఖండించబడాలి. You will make the two part and before the Lord. నీవు రెండు భాగాలు అవ్వడం దేవుని చిత్తమై ఉన్నది. అంటే నువ్వు దేవునికి శరీరముగా నువ్వు ఉండడం దేవుని చిత్తం కాదు. శరీరము, ఆత్మ, ప్రాణము నీవు విడివిడిగా ఉండి దేవుణ్ణి ఆరాధించడానికి ఆయనను ఒక అగ్నిగా నీ మధ్య నువ్వు ఈ రోజు విడుదల చేయాలి. కొట్టు చప్పట్ల గట్టిగా. అగ్ని నీ మధ్యలో నడవాలి. అగ్ని నీ మధ్యలో నడవాలి. నేను వాక్యం చదువుతున్నాను, గమనించండి. 12వ వచనంలో అనగా అందరూ బైబిల్ తీసి చదవాలని కోరుకుంటున్నాను. ఆయన నడుముకు ఖండించి దేని ఖండమునకు దాని ఖండము ఎదురుగా ఉంచును. అయితే అబ్రాహాము వాటిని తోలివేసును. ప్రొద్దు గుంగ పోయినప్పుడు అబ్రాహాముకు గాఢ నిద్ర కలిగను. భయంకరమైన చీకటి అతన్ని కమ్మగా వెను వెంటనే ఆ ఖండముల మధ్యలో నుంచి 17వ వచనం చదవండి. మరియు ప్రొద్దుగుంగిన కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాల కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఇప్పుడు ఈ రెండు ఖండాల మధ్య నడిచింది ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ రెండు ఖండాల మధ్య నడిచింది ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఖండించబడిన వారి మధ్యలో నడవడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. ఈ సంఘములో సేవకుడు, సేవకురాలు ఆయన ఆత్మచేత ఖండించబడ్డారు కనుకనే వారి మధ్యలో ఆయన అగ్నిగా సంచరించడం ప్రారంభించాడు. సంఘమా, ఈ సమయంలో నువ్వు ఖండించబడిన అనుభవంలోకి ఎప్పుడైతే వస్తావో, వాక్యం చేత బోధించబడ్డం ఎప్పుడైతే వస్తావో, వాక్యం చేత సరిచేయబడడం ఎప్పుడైతే వస్తావో, ఆయన అగ్ని జ్వాలలుగా నీ మధ్య ఖండముల మధ్య ఆయన నడుచునడం నువ్వు కళ్ళారా ఈరోజు చూడబోతున్నావు. నువ్వు కళ్ళారా ఈరోజు యేసయ్యను చూడబోతున్నావు. కళ్ళారా దేవుని నడకను చూడబోతున్నావు. కళ్ళారా నువ్వు దేవుని స్వరాన్ని చూడబోతున్నావు.
రెండు ఖండముల మధ్య ఆయన నడిచిపోతూ ఉంటే ఒక్క మాట చెప్పాడు. అబ్రాహాము గాఢ నిద్ర పొందుతున్నాడు. అబ్రాహాముకు చెప్పాడు, అబ్రామా ఇప్పుడు నీకు చెప్తున్నా, ఇదిగో నీ తరం ఒకటి వస్తుంది, నీ తరము హెబ్రీల తరం అవుతుంది. ఆ హెబ్రీలు ఎందరో ఐగుప్తు దేశానికి వెళ్తారు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు. 400 సంవత్సరాలు అక్కడ వాళ్ళు ఊడిగం చేస్తారు. ఆ తర్వాత వారిని బయటకు తీసుకొని వస్తాను, నా భుజబల్లమ చేత బయటకు తీసుకొని వచ్చి వారిని ఎర్ర సముద్రం 2 పాయలుగా చేస్తారు. ఆరని అగ్ని వారి కొరకు విడుదల చేస్తాను. పరలోకం నుండి మన్నాను విడుదల చేస్తున్నాను. వారి కొరకే నేను పర్వతంలో అగ్నిగానే రాజేస్తాను. వారి కొరకే నేను అద్భుత సూచక్రియలు చేస్తాను. అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపిస్తాను. తమది కాని దేశంలోకి వారు వెళ్ళున్నట్లుగా నీ తరము వారిని నేను బయటకు తీసుకొని వచ్చి 14వ వచనములో నేనే ఆ జనమునకు తీర్పు తీర్చుదును. ఆ తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ 2 ఖండాల మధ్య అగ్ని జ్వాలలుగా యేసయ్య ఎప్పుడైతే నడవడం ప్రారంభించాడో, ఇప్పుడు అబ్రాహాముకి 400 సంవత్సరాల భవిష్యత్తు ఒక్క క్షణంలో తెలిసిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని సంవత్సరాల భవిష్యత్తు అండి? నువ్వు చెప్పగలుగుతావా? 4 తరాల భవిష్యత్తు చెప్పగలుగుతావా? యూ హ్యావ్ టు సే దట్ 3 జనరేషన్, 1 జనరేషన్ అండ్ 3rd జనరేషన్, 4th జనరేషన్. నువ్వు 4 తరాల జనరేషన్ గురించి, 4 తరాల గురించి దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు. ఇదిగో 4 తరాలు అనగా దాదాపు 400 సంవత్సరాల చరిత్రనంతా ఒక్కసారిగా తన కళ్ళ ముందుకు తీసుకొచ్చేసాడు. అంటే అప్పటికే నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఐగుప్తు బానిసత్వం లేదు. అప్పటికే నిర్గమకాండం 3వ అధ్యాయంలో హోరేబులో మోషే కనబడ్డం అక్కడ చూడలేదు. అప్పటికే నిర్గమకాండం 20వ అధ్యాయము సీనాయి కొండ మీద దేవుని ప్రత్యక్షత లేదు. అప్పటికే ఇశ్రాయేలు అనగా 15వ అధ్యాయం నిర్గమకాండంలో ఎర్ర సముద్రంలో నడిచినట్టు కనబడలేదు. ఇవేవి కనబడక మునిపే జరగబోయే భవిష్యత్తునంతా దేవుడు అగ్ని జ్వాలలుగా నడుస్తూ ఇవన్నీ అబ్రహాముకు చెప్పినట్టు ఈరోజు నా యేసయ్య నా వధింపబడిన నీ జీవితంలో అగ్నిగా నడిచి నీకు భవిష్యత్ అంతా తెలియచేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ భవిష్యత్ అంతా నీకు అర్థమయ్యేటట్టు చేయబోతున్నాడు. యూ విల్ బీ ఇన్ ది ఫ్యూచర్. యూ హ్యావ్ టు గివ్ ద గుడ్ మినిస్ట్రీ ఫర్ ద లార్డ్. నువ్వు దేవుని కొరకు ఏది చేయజాలేకపోతున్నావో ఈ రాత్రి అగ్ని జ్వాలల మధ్యలో నడిచిన దేవుడు నీ జీవితంలో నడిచినట్లుగా నువ్వు ఆస్వాదించు. ఆయన నీతో నడిస్తే నీ జీవితం మారిపోతుంది. అగ్ని జ్వాలల మధ్య ఎప్పుడైతే నడవడం ప్రారంభించాడో 400 సంవత్సరాలు లేదా 400 తరాల యొక్క 4 తరాల చరిత్ర అంతా అబ్రాహాముకు తెలిసిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక రెండవదిగా అబ్రాహాముకు పుట్టబోయే కుమారుడు గురించి దేవుడు అబ్రాహాముకు చెప్పేశాడు. అబ్రాహాముకు మూడవదిగా నీ భార్య పేరు ఇక షారాయి కాదు, నీ భార్య పేరు షారా. ఇదిగో నీ పేరు ఇక అబ్రాహాము కాదు, ఇక అబ్రహాము అని దేవుడు చెప్పాడు. ఇక్కడి నుంచి అబ్రాహాము జీవితం అంతా మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే ఆయన ఖండముల మధ్య అగ్ని జ్వాలలుగా భూలోకములో నడిచాడు మొదటిసారి. ఈ రాత్రి నీ భవిష్యత్తు నీకు దేవుడు తెలియచేయబోతున్నాడు. ఒక తరం కాదు బిడ్డ, నీ పిల్లలు కాదు, యోహాన్ గారు నీ పిల్లలు కాదు, నీ పిల్లల తరువాత 4 తరాల తరాన్ని దేవుడు నీకు తెలియచేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. 4 తరాలు భవిష్యత్తు దేవుడు నీకు చెప్పేయబోతున్నాడు. ఒక 15వ అధ్యాయంలోనే ఇప్పుడు అబ్రహాముకి చరిత్ర అంతా తెలిసిపోయింది. ఆమేన్. అంటే నిర్గమకాండంలో ఏమేమి జరగబోతాయో ముందుగా అన్నీ కూడా దేవుడు వీడియో క్యాసెట్ వేసినట్టుగా అబ్రహాముకి చూపించాడో చూపించలేదో చెప్పండి గట్టిగా. ఈ రోజు నీ జీవితంలో నీ పరిచర్య గురించి, నీ పిల్లల గురించి, నీ సంఘం గురించి, నీ ఆలోచన గురించి, నీ దర్శనం గురించి అనేక ప్రశ్నలతో వచ్చావు. నీ ప్రశ్నలన్నిటికీ దేవుడు భవిష్యత్తు తిరిగిన దేవుని చేతిలో నీ భవిష్యత్తు ఉంది కనుక ఈ రాత్రి నువ్వు భయపడవద్దు. అగ్ని జ్వాలలో నడిచిపోయే దేవుణ్ణి ఈ రోజు నువ్వు ఆహ్వానించు. నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ఆమేన్. మొదటిసారిగా ఆయన అగ్ని జ్వాలలుగా అనగా అగ్నిగా భూలోకములో దిగి వచ్చి భవిష్యత్తుని తెలియచేశాడు. నోట్ చేసుకోండి. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు అగ్నిగా ఎక్కడ దిగి వచ్చాడో ఒకసారి చూద్దాం. దయచేసి నాతో పాటు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 21వ వచనం. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసును. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయనని రాయబడింది. బాగా గమనించండి. ఇక్కడ గిద్యోన్ అనే వ్యక్తి ఉన్నాడు. గిద్యోన్ అనే వ్యక్తి చాలా పిరికివాడుగా ఉన్నాడు. అమాలేకీయులు, హిత్తీయులు, యెబూసీయులు అతని మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పటికే చాలాసార్లు అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలును కొట్టి బానిసలుగా తీసుకెళ్ళిపోయారు.
ఆ రాక్షస జాతి చేతులేకి వీళ్ళు వెళ్ళిపోతుంటే గుండెలు బాదుకుంటున్నారు అనగా ఇశ్రాయేలు పెద్దలందరూ. ఈ రాత్రి నీ జీవితంలో చాలా వరకు స్వాస్థ్యమైన వాటిని శత్రువు పట్టుకొని పోతుండొచ్చు. ఒకవేళ నీ సంఘములో బలమైన వారిని శత్రువు అపహరిస్తుండొచ్చు. ఒకవేళ నీ జీవితంలో శ్రేష్టమైన వాటిని నువ్వు కోల్పోతూ ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితంలో విలువైన వాటిని చాలాసార్లు శత్రువు పట్టుకొని పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు. కానీ ఈ రాత్రి గిద్యోను వలె ఒక్కసారి నువ్వు బలి అర్పించి చూడు. ఆ బలి మధ్యలో దేవుని సన్నిధి నువ్వు చూడడం ప్రారంభిస్తావు. ఒక్కసారి నీ హృదయ బలిని అర్పించి చూడు. నీ ప్రార్థన బలి ఒక్కసారి దేవునికి అర్పించి చూడు. ఈ యొక్క గిద్యోను ఆ సమయంలో దేవుని కొరకై అనగా ఆ మాంసమును ఆ భక్ష్యములను అలాగ వధించి పెట్టాడండి. దేవుడు ఎక్కడ ఇష్టపడతాడంటే వధించబడిన హృదయాలలో, నలగొట్టబడిన హృదయాలలో, విరగ్గొట్టబడిన హృదయాలలో, దుల్లగొట్టబడిన శరీరాలలో కాదు బిడ్డ, దుల్లగొట్టబడిన హృదయాలలో ఆయన సంచరించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. అందుకే ఆ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన విరిగి నలిగిన హృదయాలను అలక్ష్యము చేయడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. విరిగి నలిగిన హృదయాలు. ఈ సేవకులు ఉన్నారు. ఈ సేవకుల యొక్క స్థితి ఎటువంటిదంటే ఆయన చాలా వరకు కఠినమైన పరిస్థితుల మధ్యలో పరిచర్య చేశాడు. స్వజనుల మధ్యలో ఎంతగానో అలసిపోయాడు. స్వజనుల మధ్యలో ఎన్నో సార్లు తాను అవమానాలు, నిందలు భరిపించాడు. అనేక సార్లు స్వజనుల మధ్యలో తిరస్కరించబడ్డాడు. అనేక సార్లు స్వజనుల యొక్క వ్యతిరేకతను తట్టుకోలేక ప్రభువా నేను ఇక్కడ పరిచర్య చేయలేకపోతున్నానని చాలాసార్లు కన్నీరు విడిచాడు. ఆరోగ్యాన్ని కోల్పోయాడు. కుటుంబంలో అనేక సార్లు అసమాధానం రేకెత్తబడింది. వీటన్నిటి మధ్యలో దేవుడిచ్చినటువంటి ఆ మాటను తన హృదయంలో భద్రపరుచుకున్నాడు కనుకనే ఈ రాత్రి కూడా సజీవంగా ఇక్కడ కూర్చొని ఉన్నాడు. స్తోత్రం. కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి, 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 కొట్టండి. ఈ రాత్రి దేవుడు నీ భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గిద్యోను ముందు ఒక యుద్ధం ఉంది. గిద్యోను ముందు శత్రువులు ఉన్నారు. గిద్యోను ముందు అపజయాలు ఉన్నాయి. గిద్యోను ముందు ఓటమి ఉన్నది. గిద్యోను ముందు బానిసలుగా పట్టుకెళ్లే స్థితి తనకు సమీపించింది. ఆ సమయంలో తాను ఒక నిర్ణయం చేశాడు. ఏంటంటే బలిని దేవునికి అప్పగించాడండి. చాలా బాగా గమనించాలి. ఇక్కడ ఒక ప్రత్యక్షత రాయబడింది. దయచేసి మీరు పెద్ద కళ్ళు పెట్టుకొని బైబిల్లో చూడండి. నా బైబిల్ ఎలా ఉందంటే, ఇన్ మై బైబిల్ ద గాడ్ హస్ సేయింగ్ దట్ వండర్ఫుల్ ఆఫ్ ద రిలేషన్ ఇన్ ది స్క్రిప్చర్ అండ్ ఎస్పెషల్లీ టు ద జడ్జెస్ అండ్ చాప్టర్ 6 verse 21. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనంలో ఆ ప్రత్యక్షత ఏంటో మీకు చూపిస్తాను. దయచేసి 6వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆ భక్ష్యములను, పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి బయటకు వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పాలి. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పరే గట్టిగా. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? రాతిలో నుండి వచ్చిందని రాయబడింది. ద ఫైర్ ఫ్రమ్ రాక్. ఫైర్ ఫ్రమ్ రాక్. అగ్ని ఆ యొక్క బండలో నుంచి బయటకు వచ్చిందని రాయబడింది మరొక తర్జుమాలో. అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే బండలో నుండి బయటకు వచ్చింది. ఆ బండ ఎవరో కాదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఇప్పుడు ఆ బండ ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు. ఆ బండలో నుండి అనగా రాతిలో నుండి ఆయన అగ్నిగా రెండవసారి దిగి వచ్చి ఆ భక్ష్యములను కాల్చినప్పుడు ఆ గిద్యోనికి జయమిచ్చి ఇశ్రాయేలును దేవుడు గెలిపించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. రెండవసారి భూమి మీదకు అగ్ని దిగి వచ్చింది. ఆ అగ్ని దిగి వచ్చినప్పుడు అనగా వధించబడినటువంటి ఆ బలిలో, వధించబడిన అర్పణంలో ఆయన రాతిలో నుండి అగ్నిగా వచ్చాడండి. ఆ రాయి ఎవరో కాదు, అది అపోస్తులు, ప్రవక్తలు వేసిన మూలరాయి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. యాకోబుకు తలగడగా రాయిగా మారినటువంటి యేసుక్రీస్తు ప్రభు. పునాది మీద వేయబడి సియోను పునాది రాతిని స్థాపించినటువంటి యేసుక్రీస్తు ప్రభు. మరుగైన మన్నాగా భూలోకాన్ని దిగి వచ్చినటువంటి ఆ యొక్క రెండుగా చేల్చబడిన అరణ్యములో రెండుగా చేల్చబడిన ఆ బండైన క్రీస్తు. ఆ బండైన క్రీస్తులో నుండి, ఆ రాతిలో నుండి అగ్ని వచ్చినట్టే ఈ రాత్రి యేసయ్య నీ జీవితంలో ఒక అగ్నిగా దిగి వచ్చి శత్రువులందరినీ నీ ముందు సాగిలిపడేటట్టు చేయబోతున్నాడు. ఎవరెవరైతే నీకు శత్రువులు ఉన్నారో, ఎంతమంది నీకు శత్రువులు ఉన్నారో, ఎంతమంది నీకు విరోధంగా లేపబడ్డారో, ఎంతమందిగా నిన్ను అవమానించారో, ఎంతమంది నిన్ను తిరస్కరించారో, వారందరూ నీకు ఇక బానిసలుగా మార్చబడుదురుగాక. వారందరూ నీకు అనగా నీదుడ సాగిలు పడుదురుగాక. ఎవరెవరైతే నిన్ను, నీ పిల్లల్ని గురించి మాట్లాడారో, ఎవరైతే నీ కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే నీ సంఘ పరిచర్య గురించి తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే నీ దర్శనం గురించి తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత గురించి తక్కువ చేసి మాట్లాడారో, వారందరి ఎదుట ఈ రాత్రి నువ్వు బలి అర్పిస్తున్నావు కనుక రాతిలో నుండి అగ్ని వచ్చి ఆ బలిని ముట్టినట్టు ఈ రాత్రి దేవుడు నీ హృదయ బలిని ముట్టి నిన్ను అభిషేకించబోతున్నాడు. ఈ రాత్రి నీ హృదయ బలిని ముట్టి దేవుడు అభిషేకించబోతున్నాడు. ద గాడ్ షల్ బి టచ్ ఇన్ యువర్
లైఫ్, వాట్ యు హావ్ ద థింకింగ్ ఆల్ యువర్ మైండ్స్, ఇట్ సెట్ మీ ఫ్రీ. దేవుని నీకు ఈ రాత్రి ఒక విడుదల దయచేయబోతున్నాడు. ఇప్పుడు వెంటనే గిద్యోను ఎప్పుడైతే ఈ బలి మీదకు రాత్రి నుండి అగ్ని దిగి వచ్చిందో, ఇక వెంటనే గిద్యోనుకు అర్థమైంది, సాక్షాత్ ఆ రాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి భూమి మీదకు అగ్నిగా దిగి వచ్చాడు. ఆ అగ్ని ఎవరో కాదు, ఇక నాకు విజయం ఇవ్వబోతున్న యుద్ధానికి వెళ్తే అమాలేకులందరూ పరుగులు ఎత్తుకొని పారిపోయారు. కోటు చప్పట్లు గట్టిగా. అమాలేకులందరూ ఓడిపోయారు. మరి ఎన్నడూ కూడా గిద్యోను బ్రతుకున్నంత వరకు మళ్ళీ ఎప్పుడు కూడా అమాలేకులు వారి మీదకి, ఇశ్రాయేలు మీదకు దాడి చేయలేదు. అగ్ని దిగి వస్తే శత్రువులు ఓడిపోతారు, శత్రువు నీ మీద విజయం పొందడు. ఈ రాత్రి నువ్వు ధైర్యం తెచ్చుకో, ఈ రాత్రి నువ్వు ధైర్యం తెచ్చుకో బిడ్డ. ఎక్కడెక్కడైతే శత్రువు చేతిలో ఇప్పటిదాకా నువ్వు బాధలు పడ్డావో, ఎక్కడైతే శత్రువుల చేతిలో చాలాసార్లు నువ్వు విసిగిపోయావో, ఈ రాత్రి నీ శత్రువులందరి ఎదుట నా యేసయ్య నీకు గొప్ప విడుదల దయచేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గొప్ప విడుదల దయచేయబోతున్నాడు, గొప్ప విడుదల దయచేయబోతున్నాడు, గొప్ప విడుదల దయచేయబోతున్నాడు. ఆమేన్. మూడవసారి భూమి మీదకు దేవుడు అగ్నిగా దిగి వచ్చాడు. మూడవసారి అగ్నిగా దేవుడు దిగి వచ్చాడు. నాతో పాటు దయచేసి చూడండి. మీరు బైబిల్ బాగా చదువుతారు కదా, ఒకసారి జాగ్రత్తగా ఒకసారి లేవియా కాండం 9వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం ఒకసారి చదువుదాం. 23వ వచనం 24వ వచనం 9వ అధ్యాయం. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడిను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదున్న దహన బలిని దేవుడు కాల్చివేశాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవుని అగ్ని మూడవసారి భూలోకం మీదకు దిగి వచ్చింది. ఇప్పుడు ఎవరి మీదకి దిగి వచ్చిందంటే అగ్ని. అహరోను మోషేలు ఇద్దరు కూడా దేవుని ప్రత్యక్షపు గుడారము దగ్గర ఉన్నారు. దేవుని సేవకులు ఎక్కడ ఉంటారంటే ప్రత్యక్షపు గుడారంలో ఉంటారు. ఈ ప్రత్యక్షపు గుడారము అనగా, ఈ ప్రత్యక్షపు గుడారం అనుకుందాం, బయటనదేమో ఆవరణం, మీరు కూర్చున్నదేమో పరిశుద్ధ స్థలం, ఇక్కడ సేవకులు నిలబడిన స్థలమేమో అతి పరిశుద్ధమైన స్థలం, ఇప్పుడు దాకా అమరబాబు వాక్యం అందించిన స్థలమేమో అతి పరిశుద్ధమైన స్థలం. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వచ్చి బలిపీఠం మీద ఉన్న అర్పణ ఎప్పుడైతే అర్పించబడి దహించిందో, అప్పుడు ఇశ్రాయేల్ అందరూ దేవుని మహిమను చూచారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇశ్రాయేల్ అందరూ దేవుని మహిమ చూశారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు బిడ్డ, ఈ రాత్రి నీతో చెప్తున్నాడు, దేవుని మహిమ ఈ సంఘములో నుంచి ప్రజలు చూడబోతున్నారు. నేను దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను. సమ్ ద విల్ బి కమింగ్ ఆఫ్ ద డేస్, ద పీపుల్ ఆర్ షోయింగ్ టు ద విజన్ అండ్ త్రూ దిస్ ఆఫ్ చర్చ్. దేవుడు రానున్న రోజులలో ఈ సంఘంలో ఉన్నటువంటి దేవుని మహిమ ప్రజలు చూచినట్లుగా యెహోవా సన్నిధిలో నుండి అగ్ని ఏ రీతిగా అయితే బలిపీఠం మీద ఉన్న దహన బలి మీదకి దిగి వచ్చిందో, అప్పుడు ప్రజలు ఏ రీతిగా అయితే దేవుని మహిమను చూచారో, ఆ అగ్ని అయిన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి దిగి వచ్చిన వెంటనే ప్రజలు దేవుని మహిమను చూడడం ప్రారంభిస్తారు. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవుని మహిమను చూడడం ప్రారంభిస్తారు, దేవుని మహిమను చూడడం ప్రారంభిస్తారు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది, ఈ వ్యాధి మరణము కొరకు 11వ అధ్యాయం యోహాను సువార్తలో, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని నామము మహిమపరచబడ్డానికే వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వ్యాధిలో దేవుని మహిమ అనగా, దేవుని మహిమ ఎప్పుడైతే ఇశ్రాయేలు కనబడిందో, ఆ అగ్నిగా ఉన్న మహిమ ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఈ సంఘములో వ్యాధిగ్రస్తులను స్వస్థపరచబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. వ్యాధిగ్రస్తులను దేవుడు స్వస్థపరచబడుతున్నాడు. ఇక నుంచి వ్యాధి అన్న మాట ఈ సంఘములో ఉండదు, ఇక నుంచి రోగం అన్న మాట ఈ సంఘములో ఉండదు, ఇక నుంచి తెగులు అన్న మాట ఈ ఊర్లో ఉండదు. కారణం ఏంటంటే దేవుని మహిమ ఈ సంఘం మీదకి అనగా అగ్ని వలె దిగి వచ్చినందున దేవుని మహిమ ఈ ప్రజలందరికీ కనబడబోతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు అహరోనులు మోషేలు ఇద్దరు దేవుని పరిచర్య చేస్తుంటే, ఆ పరిచర్య మీదకు దేవుని అగ్నిగా మూడవసారి యేసుక్రీస్తు ప్రభు దిగి వచ్చాడు. నిజమా కాదా చెప్పండి. నిజమైతే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆ మహిమను కనబడిందో ఆ యోహానుకు అర్థమైపోయింది ఈ ప్రత్యక్షత. ఎవరికి యోహాను? ప్రకటన గ్రంథం రాసిన యోహానుకు అర్థమైంది. యోహాను ఏమన్నాడో ఒకసారి చూద్దాం. మా యోహాను కాదు, అక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్న యోహాను ఏమన్నాడో ఒకసారి చూద్దాం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో,
కనులార దేన్ని చూచామో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచాయో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ఇప్పుడు మహిమగా ప్రత్యక్షమై ఆ సహవాసమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మన మధ్య నిలిచి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఆయన మహిమగా దిగి వచ్చాడు. ఎంతగా దిగి వచ్చాడంటే వాక్యంలో రాయబడింది, ఆయన జీవవాక్యమైన మహిమగా దిగి వచ్చాడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే మహిమగా దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక మహిమగా ఈ రాత్రి కనబడబోతున్నాడండి ప్రజలకు. అందుకే నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాను కాదు. దేవుడు ఏమన్నాడు? నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాను కాదు. నా మహిమను ఎవరైనా తాకారో వారిని జీవితంలో ఉంచను. దేవుని మహిమ ఇక్కడ నిలబడి ఉంది బిడ్డ. దేవుని సన్నిధి ఇక్కడ నిలబడి ఉన్నది. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మహిమ అనగా ఇశ్రాయేలు కనబడింది. ఆ కనబడిన మహిమ అగ్ని అయిన యేసయ్య వలన ఇశ్రాయేలు కళ్ళకు కనబడినట్టే ఈ యొక్క సమయంలో యొక్క వాక్యం బోధించినప్పుడల్లా ఆ అగ్ని ఒక మహిమగా మీ మీదకి రాబోతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా, ఒక మహిమగా దిగి రాబోతుంది. 4వసారి దేవుడు అగ్నిగా దిగి వచ్చాడు. కొంతమంది అనుకుంటారు ఇప్పుడు ఏంటుందని. కాస్త దేవుని వాక్యం లోతులోకి వెళ్దాం. కాస్త దేవుని వాక్యం ద కమెంట్ ద పార్ట్ ద గాడ్ స్పీక్ అండ్ ఎస్పెషల్లీ త్రూ ద స్క్రిప్చర్ ఇన్ దిస్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ బైబిల్. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం నుంచి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. నాతో పాటు దయచేసి చూడండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం, ద ఫస్ట్ క్రానికల్ అండ్ 21 verse and 26. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం. 4వసారి మరలా చెప్తున్నా, 4వసారి అగ్నిగా దేవుడు ఎక్కడ దిగి వచ్చాడో చెప్తున్నా నేను. చూడండి ఒకసారి. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠం కట్టాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ కట్టాడు? ఓర్నాను కళ్ళ మీదట ఒక బలిపీఠం కట్టాడు. ఓర్నాను కళ్ళ మీదట, అదే కదన్నా, ఓర్నాను కళ్ళ మీదట దేవుని దూత ఎప్పుడైతే దావీదు కనపడిందో ఆ చోట ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ దాన బలులను సమాధాన బలులను అర్పించాడు. అతడు దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. మొరపెడుతూ ఉండగా ఆకాశముల నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద బలులను దేవుడు దహించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అగ్ని 5వసారి దిగి వచ్చింది. ద ఫైర్ ఇట్ విల్ బి కమ్స్ టు ద 5th time. అగ్ని దిగి వచ్చింది. దావీదు పాపం చేశాడు, దావీదు అలా చేశాడు, ఇలా చేశాడని చాలామంది అనుకుంటుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సొలొమోను కట్టిన బలిపీఠం మీద కాదు బిడ్డ, వాళ్ళ తండ్రి అయినటువంటి దావీదు కట్టిన బలిపీఠం మీదకు ఆకాశంలో నుండి అగ్ని దిగి వచ్చి అతని దహన బలిని ఏ రీతిగా అయితే అంగీకరించిందో, ఈ సమయంలో నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిన వ్యక్తినైనా, సంఘములో సాక్ష్యాన్ని కోల్పోయిన వ్యక్తివైనా, ఒకవేళ చాలామందిని తిరస్కరించి మాట్లాడినా, చాలామందిని అసహించుకుంటున్నా, చాలామందికి సాక్ష్యమే లేదన్నా, చాలామందిని కొట్టివేసినట్టు మాట్లాడినా, ఈ సమయంలో దావీదుని తిరిగి మరలా బలిపీఠం వద్దకు చేర్చిన దేవుడు ఈ రాత్రి నీ సాక్ష్యాన్ని తిరిగి మరలా చేర్చబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. మరలా నీ సాక్ష్యాన్ని చేర్చబోతున్నాడు. ద గాడ్ విల్ బి రీకన్స్ట్రక్టెడ్ విత్ ద ఫెయిత్ విల్ బి కమింగ్ ఆన్ ద ఆల్టర్ ఆఫ్ ద ఫైర్. దేవుని యొక్క బలిపీఠం యొద్దకు నీ ఒక అగ్నిని చూడబోతున్నావు. ఈ రాత్రి దేవుని యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిని నువ్వు చూడబోతున్నావు. ఇప్పుడు దావీదు గురించి ఎవరెవరైతే చెడ్డగా మాట్లాడారో అర్థమవుతుందని చెప్తుంది. దావీదు గురించి ఎవరెవరైతే చెడ్డగా మాట్లాడారు, దావీదు గురించి ఎవరెవరైతే చెడ్డగా మాట్లాడారో వాళ్ళందరూ సిగ్గుపడిపోయారు. అరే, ఇంతసేపు మనం దావీదు గురించి అలా చెడ్డగా మాట్లాడాం, ఇప్పుడు దాకా దావీదు చెడిపోయిన వాడని మాట్లాడాం, ఇప్పుడు దాకా దావీదు తమ మామైనటువంటి సౌలును కూడా చూశాడని మాట్లాడాం. కానీ దావీదు కట్టిన బలిపీఠం మీదకు దేవుని అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి ఆ అర్పణను అంగీకరించినప్పుడు దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవుడు సింహాసనాన్ని స్థిరపరిచాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దావీదు సాక్ష్యం వల్ల నీ సాక్ష్యం సరిగా కొట్టివేయబడి అనగా సరైనది కాకపోయినా, ఒకవేళ నీ పిల్లల సాక్ష్యం సరైనది కాకపోయినా, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో బలహీనుడిగా మార్చబడినా, ఒకవేళ అనేక దృష్టికి నువ్వు చెడ్డవాడిగా, ఒక ఉన్మాదిగా అందరూ నిన్ను చూసినా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ శక్తి బలిపీఠం మీదకు అగ్ని దిగి వచ్చినట్టుగా ఈ రాత్రి దేవుని యొక్క అగ్ని నీ హృదయం మీదకు రాబోతుంది. కనుక దావీదును కట్టిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు, దావీదుకు వాగ్దానం చేసిన దేవుడు నీకు వాగ్దానం చేసి నిన్ను ఆశీర్వదించి అభిషేకించి పంపించబోతున్నాడు. ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించి అభిషేకించి పంపించబోతున్నాడు. ద గాడ్ షల్ బి అండ్ బ్లెస్డ్ యువర్ ద ఫ్యామిలీ ద ఫ్రమ్ దిస్ డే. దేవునిని అభిషేకించబోతున్నాడు.
ఇప్పుడు దావీదు సమాధానపు బలిని అనగా ప్రత్యక్షతంగా అనగా దేవుని నుండి అనగా సమాధాన బలిని అర్పించాడు, అంతకంటే దహన బలిని అర్పించాడు. ఈ బలులన్నిటి మీదకు ఆకాశముల నుండి అగ్ని 5వసారి దిగి వచ్చింది. 4వసారి అగ్ని దిగి వచ్చింది. ఆమెను చెప్పండి గట్టిగా. 4వసారి అగ్ని దిగి వచ్చింది. ఎప్పుడైతే అగ్ని దిగి వచ్చిందో దావీదు గురించి ఎవరెవరైతే విమర్శించారో వాళ్ళందరి నోళ్ళు అగ్ని మూయించినట్టు, ఇక నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ నోళ్ళన్నీ అగ్నియే మూయించబోతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా. అగ్నియే మూయించబోతుంది. హూరా లాబా రాబా రీకా రాబా. ఎక్కడ నువ్వు చెడ్డవాడని కొట్టివేయబడ్డావో, ఎక్కడ నువ్వు చెడిపోయిన వాడని కొట్టివేయబడ్డావో, ఎక్కడ నువ్వు చాలాసార్లు అనగా దేవునికి వ్యతిరేకాన్ని కొట్టివేయబడ్డావో అక్కడ దేవుడు నిన్ను కట్టబోతున్నాడు ఈ రాత్రి. ఈరోజు నా మీటింగ్కి చాలా ఘనంగా జరిగింది. మన మందిర ప్రతిష్టత చాలా ఘనంగా జరిగింది. దేవుని మహిమ ఇక్కడ దిగొచ్చింది. నేను చూచాను. ఐ సా ద సమ్ ఏంజెల్స్ మూవింగ్ అమాంగ్ దిస్ చర్చ్ టుడే ఆఫ్టర్నూన్. ఈరోజు నా మధ్యాహ్నకాల సమయంలో కొన్ని దేవదూతలు నేను చూడగలిగాను. దేవుని యొక్క సంచారం, దేవుని యొక్క సన్నిధి ఇక్కడ నింపబడ్డాడు. నేను కళ్ళారు చూశాను. అంతా అయిపోయింది. అందరూ భోజనాలు చేశారు, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. దైవజనులు మా ప్రియులు జఫనియా శాస్త్రి అన్న గారు కూడా ఆయన కారు ఎక్కి వెళ్ళిపోయాడు. నేను నా గదిలోకి వచ్చి మౌనంగా కూర్చున్నాను. నా సోదరుడు నా దగ్గరకు వచ్చి అడిగింది, అన్నయ్య మీరు ఏమన్నా తినకూడదనంటే తిన్నానులే అమ్మ కొంచెం అన్న. మనసులో ఉన్న వేదన ఏంటంటే, ప్రభా ఇంత పరిచర్యని ఈ బిడ్డలు ఎలా చేయగలరు? శక్తి కొంచెమే, పిండి కొంచెమే, వీరి ముందు ఉంచబడిన పని విస్తారంగా ఉంది, వీరికి అప్పగించబడిన పని చాలా గొప్పగా ఉంది, వీళ్ళకి ఇవ్వబడిన దర్శనం యొక్క విశాలత చాలా గొప్పగా ఉంది, కానీ వీరి చేతుల్లో పిండి కొంచెంగా ఉంది. ఏం చేయాలి ప్రభు అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఆ పిండిని నేను ఇక దీవించబోతున్నాను అన్నాడు. కొట్టు చప్పట్ల గడిగా. ఆ గంపలో ఉన్న పిండి అనగా గంపలో ఉన్న పిండి ఏ రీతిగా అయితే రెట్టింపుగా ఆశీర్వదించబడిందో, ఈ సమయంలో దేవుడు సేవకుని జీవితంలో, సేవకురాల జీవితంలో ప్రతి పరిస్థితిని దేవుడు నూతనముగా ఆశీర్వదించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నూతనముగా ఆశీర్వదించబోతున్నాడు. అంతా ప్రార్థన అంతా అయిపోయింది. అన్నయ్య మోషే అన్నయ్య ఒక యవనస్తుడు నా దగ్గర తీసుకొచ్చాడు. అప్పుడు సమయం అంటే ఎగ్జాక్ట్లీ 2:45. నేను 1:30 నుంచి దాదాపు 1:30 నుండి 4:50 దాకా కంటిన్యూగా అందరికీ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దేవుడు నాకు చెప్పిన ప్రతి మాటను బయలుపరుస్తున్నాను. దేవుడు చెప్పిన ప్రతి మాటను చెప్తున్నాను. ఈ లోపల అన్నయ్య ఏం చేశారంటే, మోషే అన్నయ్య ఒక యవనస్తుని తీసుకొచ్చాడు. ఒక 2-3 యవనస్తులు వచ్చారు. వాళ్ళలో 2 సేవకులు, ఒక యవనస్తుని తీసుకొచ్చారు. అన్న యవనస్తుల కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. నేను ఆ యవనస్తుల కోసం చేతులు జాచి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఇతడు భయంకరమైన సంఖ్యల మధ్యలో ఉన్నాడు. అతని యొక్క జుట్టు ఎలా ఉందంటే చాలా కర్లింగ్, ఏదన్నా అంతేనా, చాలా బాగా జుట్టు బాగా పెరిగిపోయింది. ఏ రీతిగా అయితే జుట్టు ఉంటుందో అలాగా ఫంక్ లాగా వచ్చేసింది. ఆ తర్వాత వచ్చేసి గడ్డం బాగా పెంచేసినాడు. విల్సనయ్య గారు గడ్డం బాగా పెంచేసినాడు. ఆ తర్వాత చూడడానికి చాలా అనిర్వచనీయంగా ఉన్నాడు. చూడడానికి భయంకరంగా ఉన్నాడు. ఆ వ్యక్తి కోసం నేను ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఇతని స్థితి అంతయు దేవుడు బయలుపరిచాడు. ఏవేవైతే తన జీవితంలో ఉన్నాయో వాటన్నిటిని దేవుడు బయలుపరిచాడు. అతని హృదయం అంతా విరిగిపోయింది. దేవుని అగ్ని మా గదిలోకి రావడం ప్రారంభించింది. దేవుని అగ్ని మమ్మల్ని దర్శించడం ప్రారంభించింది. దేవుని అగ్ని ఆ యవనస్తుని మీదకి రాగానే ఆ యవనస్తున్నటువంటి ప్రతి విధమైన పాపరహితమైన స్వభావానంతా పరిశుద్ధాత్మ అగ్ని దహించడం ప్రారంభించింది. పరిశుద్ధాత్మ శక్తి దహించడం ప్రారంభించింది. ఆ దహించబడిన తరువాత ఆ చిన్నవాడు లేదా ఆ యొక్క యవనస్తుడు ఎక్కుళ్ళు పుట్టి ఏడవడం ప్రారంభించాడు. వెంటనే వాడిని హత్తుకొని ఒక మాట చెప్పాను, ఏడవకరా, దేవుడు నిన్ను దర్శించాడు. నిన్ను మనుషుడు దర్శించలేదు, దేవుడు నిన్ను దర్శించాడు. ఈ సమయంలో దేవుడు నిన్ను దర్శించాడు. ఇక నుంచి నీవు నూతనమైనటువంటి అభిషేక పాత్మతో నింపబడి ప్రభు కొరకు నువ్వు జీవించబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ యవనస్తుని నేను చూపిస్తాను. వెర్ ఇస్ మై బ్రదర్? ఇస్ దేర్? యా తమ్ముడు ఎక్కడున్నావు? నువ్వే రావాలి. వెర్ ఇస్ మై బ్రదర్? యా యూ కమ్. వెర్ ఇస్ హియర్? యూ కమ్. యా హూరా లాబా రీకా కొట్టు చప్పట్లు కొట్టు. నేను ఈ యొక్క సహోదరుని చూచినప్పుడు మీకు ఆ ఫోటో, పాత ఫోటో ఉందిగా, పాత ఫోటోని పాస్టర్ గారికి పంపించండి. మా మందిరంలో అంటే మా వీరన్నపాలెం మందిరంలో దేవుడు చేసిన మొదటి అద్భుతాన్ని మీకు చెప్తున్నా. ఇంత పెద్ద ఫంకు, కర్లింగ్ హెయిర్స్. అన్నయ్య ఇతన్ని అన్నే గుర్తుపట్టలేదట. కొట్టడు చెప్పట్లు గట్టిగా. అన్నే గుర్తుపట్టట్లేదు. అగ్ని దిగి వచ్చింది. ద ఫైర్ హ్యాస్ కమ్ అపాన్ మీ దట్ గాడ్ విల్ బి చేంజింగ్ హిస్ లైఫ్. నేను చూసినప్పుడు ఎంత పెద్ద ఫంక్ ఉన్నదన్నయ్య నీకు. ఇంత పెద్ద ఫంక్ ఉన్నింది.
ఫంక్ అంటే జుట్టు. ఆడపిల్లలకన్నా జుట్టు ఉంటుంది లేదు తెలియదు నాకు, కానీ ఈ పిల్లోడికి మాత్రం పెద్ద జుట్టు ఉండింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవది భయంకరంగా ఉన్నాడు మనిషి, ఇంత పెద్ద గడ్డం, పిల్లల్ని పట్టుకు వెళ్ళిపోయాడు లాగా ఉన్నాడు. పిల్లల్ని పట్టుకు వెళ్ళిపోతారు రాత్రిపూట, అట్టున్నాడు. వాడి మీద ప్రార్థన చేసినప్పుడు శత్రువు యొక్క సంహారం అంతా వాడి మీద ఉన్నట్టు నేను చూశాను. అయితే దేవుని అగ్ని నేనున్న గదిలోకి దిగి రాగానే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, అనగా ఈ దినము నుంచి దేవుడిని అభిషేకించబోతున్నాడు, ఈ దినము నుంచి దేవుడిని నూతన పరచబోతున్నాడు, ఈ దినము నుంచి నీ సంఖ్యలు తెంచేయబోతున్నాడు, ఈ దినము నుంచి దేవుడు నీ ప్రతి పరిస్థితిని మార్చేయబోతున్నాడు. నీ వెంటనే వెళ్ళి హెయిర్ కట్ చేసుకో, మంచిగా గడ్డం చేసుకో, మంచిగా నువ్వు వస్త్రాలు అలంకరించుకో, ఇప్పుడున్న జీన్స్ ప్యాంట్, జీన్స్ షర్టు, చిరిగిపోయినటువంటి ఈ యొక్క షర్ట్ అంతా కూడా తీసేసుకో, మంచిగా నువ్వు రా తమ్ముడు అని అంటే, వాడు వచ్చిన విషయం నాకే అర్థం కాక వాడిని నేను ఖండముల మధ్య నడిచిపోయి అగ్నిగా వాడుకున్నానంటే ఆయనంత గొప్పోడు ఆలోచించండి. కొట్టు. ఇప్పుడు నేను చెబుతున్నాను బిడ్డ, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. హూరా లాబా రియాందా రీనామా షాబా రాబా లికా రాబా. ఓ నా కుమారుడా రియాందారినే మే షాబా రాబా లికా రాబా. రానున్న రోజులను దేవుని చేతిలో ఒక పరికరముగా వాడబోతున్నావు, దేవుని చేతిలో ఒక పాత్రగా నువ్వు వాడబోతున్నావు. ఎక్కడ నీ సాక్ష్యం పడిపోయిందో ఇక నుంచి నీ సాక్ష్యాన్ని దేవుడు కట్టబోతున్నాడు. ఏ మనుషుల మధ్య అయితే నువ్వు ఓడిపోయావో అక్కడ దేవుడిని నిలబెట్టబోతున్నాడు. ఏ స్థితిలో అయితే నువ్వు అక్కడ పడి చెడ్డావో వారందరి మధ్యలో నీ సాక్ష్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నిలబెట్టాడని సకల జనులు తెలుసుకున్నట్లు దేవుడు నిన్ను అగ్నిగా ఇక వాడుకోబోతున్నాడు. దేవుడు అగ్నిగా నీలోకి దర్శించి నిలబడబోతున్నాడు. దేవుని యొక్క స్వరూప దర్శనము నీ హృదయంలోకి రావడం ప్రారంభించబడబోతుంది. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాబోయే రోజులలో నువ్వు ఒక సువార్థికుడిగా దేవుని కొరకు ప్రయాణం చేయబోతున్నావు. రాబోయే రోజుల్లో ఒక సువార్థికుడిగా ప్రయాణం చేయబోతున్నావు. హురియాందా రీనామా షాబా రాబా లికరాబా. నీకు వ్యతిరేకమైన ప్రతి విధమైన కేసులు, నీకు వ్యతిరేకమైన ప్రతి విధమైన విరోధపు అనగా దోషభరితమైనటువంటి ప్రతి విధమైన పరిస్థితులన్నీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కొట్టేయబోతున్నాడు. ఏది నీకు అడ్డుగోడలు ఉన్నాయి, అడ్డుగోడలు ఈ రాత్రి దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఏది నీ జీవితంలో వ్యతిరేకం ఉందో వ్యతిరేకతను దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఏది నీ జీవితంలో ఆటంకం ఉందో ఆటంకాన్ని దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఏది నీ జీవితంలో చెర అనుకున్నావో చెరలో నుంచి ఈ రాత్రి దేవుని అగ్ని నీకు విడుదల దయచేయబోతున్నది. దేవుని అగ్ని నీకు విడుదల దయచేయబోతుంది. భయపడుకుము. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా దేవుని యొక్క మహిమ కలిగిన పరిశుద్ధాత్మ శక్తి ఇక నిన్ను వాడుకోవడం ప్రారంభించబడబోతుంది. యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠించి ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. తమ్ముడు, ఇప్పుడు నీతో దేవుడు మాట్లాడేదన్నీ వాస్తవాలేనా? ఒకసారి సాక్ష్యం చెప్పారా? నా పేరు నిరీక్షణ అండి. తాగటాకి మనసు అంగీకరించదు, లేదు తాగని ఆలోచన కలిగజేస్తుంది, మనసు అంగీకరించదు. ఇట్లా ఎంతగానో పోరాడి, లేదు నేను నా దేవుని కోసం మళ్ళీ నేను వెళ్ళాలి, నేను అసలు ఈ మనుషుల వైపు అసలు నేను చూడదలుచుకోలేదు. మనుషులు చాలా మాటలు. ఈరోజు ఈవినింగు నేను గుడారాము ప్రాకారం దగ్గర కూర్చొని ఉన్నాను. మన సహోదరుడు నా ఫ్రెండ్ స్నేహితుడు వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఇంకా వీళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత అందరం వెళ్ళిపోదాం అనేటప్పుడు ఒక సహోదరు పాస్టర్ గారు, మనోడు ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్తే మనోడు పరిస్థితి చాలాసార్లు మనోడు సేవకు వాడబడుతున్నాడని మాకు అర్థమవుతుంది, కానీ మనోడి పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ప్రేయర్ చేపిస్తే అసలు పొజిషన్ ఏంటి ఇప్పుడు మనోడిది బయటపడిద్ది అన్నట్టుగా ఆ పాస్టర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత అన్నయ్య పాస్టర్ గారు వచ్చి పాస్టర్ గారిని కలిసిన తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఆగి రమ్మన్న తర్వాత నేను టెంట్ కింద కూర్చొని నా మనసులో నువ్వు ఏమి మాట్లాడుతున్నావో ఆ మాటను బట్టి నేను భయభక్తులుగా నడుస్తాను తండ్రి, నీ యందు విశ్వాసం కలిగి నేను జీవిస్తాను ప్రభు అని చెప్పేసి నేను ఎంతగానో మనసులో వేదన చెందుతూ బాధపడుతూ అట్లా కూర్చొని ఉన్నాను. వెళదాం అని చెప్పేసి అన్నయ్య పిలవంగానే నేను లోపలికి వచ్చేటప్పటికి నన్ను లోపల భయం కలుగుతుంది, హృదయంలో ఒకటే భయంగా ఉంది. లోపలికి వచ్చేసి పాస్టర్ గారిని చూడంగానే నేను మోకరిల్లి ఎప్పుడైతే పాస్టర్ గారు నా పాత జీవితం నేను ఎలా బ్రతికింది, నేను ఎలా ఉంది, నాకు ప్రతి ఒక్కటి బయలుపరుస్తుంటే నా హృదయం అంత నీరు గట్టి ఉంది. ఇప్పుడు దాకా కూడా, ఈరోజు మధ్యాహ్నం దాకా కూడా నాకు హృదయం అంతా చిన్న పుట్టాల నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ మనశ్శాంతి, ఎక్కడ సంతోషం ఏమీ లేకుండా వేదన చెందుతూ బాధ చెందుతూ ప్రతి క్షణం నా గుండె నిండా నీరు కట్టే ఉంది. నేను బయటికి ఎవరికి చెప్పలేను, నీరు కట్టే ఉంది, అసలు తట్టుకోలేకపోతున్నాను వేదన బాధ. ఆ బాధ ఈరోజు మధ్యాహ్నం పాస్టర్ గారు ఆయన చెప్పిన పూర్వస్థితి నుంచి ఇప్పుడు వరకు నేను పడుతున్న బాధ
సింపుల్గా 2 మాటల్లో చెప్పేశాడు. కుక్కలు చింపేసిన ఇస్తరాకులు వలె నీ బతుకు అట్లా ఉంది. ఇంక నుంచి నేను దేవుడు ఆయన చిత్త ప్రకారం నీకు ఆయన సేవకు వాడుకోబోతున్నాడు అని చెప్పేసి అని ఒక మాట చెప్పగానే పాస్టర్ గారు చెప్పిన కాడి నుంచి నరాల నుంచి ఏదో కరెంటు ఏదో పాస్ అవుతున్నట్టు నా నెత్తి మీద నుంచి అరికాల వరకు తిమ్మిర్లు, ఒకటే తిమ్ముర్లు వచ్చేస్తున్నాయి. నేను తలంతా కూడా ఒకటే వైబ్రేషన్ వచ్చేస్తుంది. నాకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నేను గ్రహించాను, నమ్మాను, విశ్వసించాను. పాస్టర్ గారు చెప్పిన మాటకి నేను లోబడి క్రాపు తీపించుకొని రాయా, గడ్డను తీపించుకొని రాయా, మంచి వస్త్రములు ధరించుకొని నువ్వు నాకు కనపడమని పాస్టర్ గారు ఆజ్ఞాపించిన పేరుకు నేను వచ్చేసాను. ఇంటికి కూడా బాగాలేదు. ఇక్కడి నుంచి నన్ను ప్రేమించిన ఒక వ్యక్తి, నేను రూపాయి బిళ్ళ కూడా జేబులో వేసుకొని రాలా, నేను ప్రేమించిన నా తమ్ముడు సహోదరుడు పౌలు అని చెప్పేసి అని పచ్చూరు తీసుకెళ్ళేసి అక్కడికి వెళ్ళి ఫోన్పే చేస్తానన్నా, ముందులో ఒక 2 జత బట్టలు కొనుక్కో అన్నాడు. కొత్త బట్టలు వేసుకున్నాను. ఇంకో సహోదరుడు ఇంట్లో వెళ్ళేసి స్నానం చేసేసి ఇక్కడికి వచ్చి గుడారంలో ప్రార్థన చేసుకుంటా కూర్చున్నాను. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని 2 పాటలు దేవునికి మహిమకరంగా 2 పాటలు పాడాను. ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నాను. చప్పట్లు. థ్యాంక్ యూ లార్డ్. దేవుని అగ్ని దిగి వస్తే బ్రతుకులు ఇలా మారిపోతాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని అగ్ని. ఈ మందిరంలో దేవుడు చేసిన మొదటి అద్భుతం ఏంటంటే 5 సంవత్సరాలు మూత వేయబడినటువంటి ఒక జీవితంలోనికి ఆయన అగ్నిగా దిగి వస్తే అద్భుతాన్ని దేవుడు చూపించి మన కళ్ళ ముందు నడిపించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. ఈ రాత్రికాల సమయంలో దావీదు మీదకు అనగా దావీదు కట్టిన బలిపీఠం మీదకు అగ్ని దిగి వచ్చినట్టే ఈ రాత్రికాల సమయంలో యేసయ్య చెడిన హృదయాల్లోనికి అనగా సాక్ష్యం లేని హృదయాలలోనికి, పడి చెడిపోయిన జీవితాల్లోనికి, ఇక అందరూ నేను వ్యభిచారని, చెడ్డవాడని, తృణీకరించబడిన వాడని అవమానించారో వాళ్ళందరి ఎదుట ఇక నువ్వు కట్టే బలిపీఠం మీదకు దేవుని అగ్ని వచ్చి దేవుడి నీ బలులను అంగీకరించబోతున్నాడు. కొట్టు చప్పట్ల గడిగా. నీ హృదయ బలిని దేవుడు అంగీకరించబోతున్నాడు. నీ అర్పణలు దేవుడు అంగీకరించబోతున్నాడు. నీ హృదయ స్థితిని దేవుడు ఇక ఆశీర్వదించబోతున్నాడు. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. ఇది ఎన్నోవ అగ్ని దిగి వచ్చింది సహోదరుడా? 4వ అగ్ని. 5వ అగ్నిని నేను చూపిస్తాను దయచేసి. 5వ అగ్ని. కొంతమంది అనుకుంటారు ఇప్పుడు ఇదే జరుగుతుందని. నో. గాడ్ వాట్ సేస్ దట్ అండ్ ఆఫన్ ఎస్పెషల్లీ టు ద ఫస్ట్ కింగ్స్ అనగా మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. 38వ వచనం. అతడు చౌతర మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. యెహోవా అగ్ని దిగింది. 5వదిగా భూలోకం మీదకు యెహోవా అగ్ని. ఇప్పుడు ఆ అగ్ని ఎవరో కాదు, మలాకి గ్రంథంలో రాయబడినట్టు దయచేసి చూడండి. ఆ అగ్ని ఎవరో మీకు నేను రహస్యంగా చెప్తా. చెవులో భద్రంగా ఆ మాట భద్రపరచుకోండి. చాలామంది హృదయంలో కాదు, మీ హృదయం పలక మీద ఆ మాట రాసుకోండి. ఆ అగ్ని ఎవరో మీకు చెప్తా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు నాతో పాటు చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. మలాకి గ్రంథం చదువు బిడ్డ. కాదమ్మా, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. మధ్య భాగంలో 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు అగ్ని వంటి వాడు. ఇప్పుడు ఈ యొక్క అగ్ని ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అగ్ని వంటి వాడుగా దిగి వచ్చాడు. ఆయన ఎప్పుడైతే ఏలియా ముందు, ఇప్పుడు ఏముందంటే సేవకుని ముందు చుట్టూ గేలు చేసే వాళ్ళు ఉన్నారు. ఏలియా చుట్టూ ఎవరున్నారు? 450 మంది గేలి చేసేటువంటి బయలు ప్రవక్తలు ఉన్నారు. 450 మంది దగ్గర ఒక్క వ్యక్తి దేవుని కోసం నిలబడ్డాడు. ఆమేన్. చాలామంది సేవకుని జీవితాలలో, చాలామంది పరిచర్య జీవితాల్లో 450 మంది ఒక సమూహము నేను గేలి చేయడానికి ఈరోజు చుట్టూ నిలబడి ఉండొచ్చు. ఒకవేళ 450 మంది ప్లస్ ఇంకొకటి కూడా వేసుకో, 455 మంది కూడా నీకు వ్యతిరేకంగా నిలబడి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ఒక్కడే ఉండొచ్చు, ఒకవేళ నువ్వు ఒక్కడే వారిని జయించలేకపోవచ్చు, ఒకవేళ నీ
నీ మాట వారి ఎదుట చల్లలేకపోవచ్చు, ఒకవేళ నీ మాట వారి ఎదుట నిలబడడానికి సామర్థ్యత కలుగు చేయకపోవచ్చు. భయపడకు. ఆ అధ్యాయంలో వారి కేకలే గెలిచాయి, వారి కేకలే గెలిచాయి. ఎందుకంటే ఒక్కని కేక ఎక్కడికి వినపడలేదు, కానీ 450 మంది అరుస్తుంటే అందరూ భయపడిపోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు కర్మేలు పర్వతం అంతా ప్రతిధ్వనిస్తుంది, కర్మేలు పర్వతం అంతా ప్రతిధ్వనిస్తుంది. అవును, అనేకసార్లు నీకు వ్యతిరేకంగా లేపబడిన వారు మాట్లాడినప్పుడు నీ స్వరం వాళ్ళకంటే పెద్ద స్వరంగా వినబడుతుంది. నీకు వ్యతిరేకంగా అన్యాయంగా మాట్లాడే వాళ్ళ మాటలు చాలా గొప్ప న్యాయంగానే కనబడతాయి అందరికీ. ఒకవేళ నీ మీద నిందలు వేసే వాళ్ళ నిందలు చాలాసార్లు నిన్ను తక్కువ వానిగా చేసి వారి నిందలే పైపెచ్చుగా కనబడుతుంటాయి. భయపడొద్దు బిడ్డ. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, 450 మంది ఒక్క దైవ సేవకుని వ్యతిరేకంగా నిలబడ్డారు. ఈ రాత్రి కాల సమయంలో నీ కుటుంబానికి ఊరంతా ఒక పక్కన, నువ్వు ఒక్కడవే ఒక పక్క ఉండొచ్చు. ఒకవేళ నీ బంధువులంతా ఒక పక్కన, నీ ఒక్క కుటుంబమే ఒక పక్క ఉండొచ్చు. ఒకవేళ నీతో ఉన్న వాళ్ళు వ్యతిరేకమై వాళ్ళందరూ ఒక పక్క ఉండొచ్చు, నీ ఒక్కడే వేరొకరు ఉండొచ్చు. భయపడవద్దు. వారిలో ఒంటరివాడు ఈ రాత్రి 1000 మందిగా మార్చబడబోతున్నారు. వారిలో ఒంటరివాడు 1000 మందిగా మార్చబడబోతున్నారు. నువ్వు ఒక్కడవే కావచ్చు, ఒక్కడు 1000 మందిని తరుమునట్టు, ఇద్దరు 10,000 మంది తరిమినట్లుగా ఈ రాత్రి దేవుడు నీ ఒక్కడి ద్వారా 1000 మంది శత్రువులు దేవుడు తరంబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. 1000 మంది శత్రువులు తరంబోతున్నాడు. ఇప్పుడు 450 మంది బయలు ప్రవక్తల మధ్యలో వారు గీకొట్టుకున్నారు, కేకలు వేశారు, గందరగోళం చేశారు. అగ్ని దిగి వచ్చి కందకాన్ని దహించలేదు. స్తోత్రం కలుగునుగాక. చెప్పరే గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పరే. శత్రువు వేసే కేకలు ఎలా ఉంటాయంటే నీ శక్తికి మించింది ఉండొచ్చు. భక్తిహీనుడు చేసే కేకలు ఎలా ఉంటాయంటే నీ భక్తికి మించిందిగా కనబడుతుండొచ్చు. ఒకవేళ అన్యాయం చేసేవాడు నీ యొక్క న్యాయ విధిని ఓడించినట్టుగా మాట్లాడచ్చు. ఒకవేళ నీ నిందలు మోపేవాడు నిన్ను నిందారహితుడుగా లేకుండా నీకు నిందల పాలు చేస్తే నిన్ను అనేక సార్లు కించపరచచ్చు. భయపడుకో. దుష్టునికి రాత్రి అపజయము కొద్ది కాలమే ఉంటుంది. దుష్టునికి విజయం కొద్ది కాలమే ఉంటుంది. ఈ రాత్రి ఏదైతే నీకు వ్యతిరేకంగా లేపబడిందో ఆ ఆయుధాన్ని యెషయా గ్రంథం 54:17 ప్రకారంగా దేవుడు నిర్వీర్యం చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అది సమూహమైన, వ్యక్తులైనా, కుటుంబాలైనా, రాజ్యాలైనా, బంధువులైనా, స్నేహితులైనా, ఆప్తులైనా నీకు వ్యతిరేకంగా, నీ విశ్వాసానికి వ్యతిరేకంగా, నీ భక్తికి వ్యతిరేకంగా, నీ ప్రార్థనకు వ్యతిరేకంగా, నీ పరిశుద్ధతకు వ్యతిరేకంగా ఎవడైనా నీకు ఎదురు చేరి మాట్లాడితే నువ్వు భయపడకు. నీలో ఉన్నవాడి రాత్రి లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీలో అభిషేకించిన వాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎప్పుడు ఏలియా వంతు రానే వచ్చింది. ఈ రాత్రి దేవుడు నీ వంతులో అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ వంతులో అద్భుతాన్ని చేయబోతున్నాడు. ద గాడ్ ఈజ్ రైట్ టైమ్ విల్ కమ్స్ టు ఇన్ యువర్ లైఫ్ ఇన్ దిస్ నైట్. ఈ రాత్రి దేవుడు అద్భుతమైన సమయాన్ని జీవితంలో ఇవ్వబోతున్నాడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఇప్పుడు దాకా నీ ఓటమిని దేవుడు విజయంగా మార్చబోతున్నాడు. ఇప్పుడు దాకా నీ అపజయాల పర్వాన్ని ఈ రాత్రి దేవుడు జయపర్వంగా దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఇప్పుడు దాకా మూయబడిన ప్రతి గ్రంథమైన నీ జీవితాన్ని దేవుడు భవిష్యత్తు గ్రంథంగా మార్చబోతున్నాడు. ఎక్కడైతే నీ జీవితంలో ఓటమిని చూసావో నీ ఓటమి అపజయాల మధ్యలో ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క విజయము దిగి రాబోతుంది. ఆయన అగ్నిగా ఈ రాత్రి దిగి రాబోతున్నాడు. ఆయన అగ్నిగా నీ మీదకు దిగి రాబోతున్నాడు. ఆయన శత్రువుల మధ్యలోకి అగ్నిగా దిగి వచ్చి నిన్ను అవమానపరచకుండా నీ తల ఎత్తబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు అగ్ని ఎప్పుడైతే ఏలియా చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు, 450 మంది ఎంత గీకొట్టినా ఏమీ జరగలేదు. మైక్ శబ్దం బయట ఉంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. 450 మంది ఎంత చేసినా ఏం కాలేదు. ఒక్కడు వంతు వచ్చింది. ఒక్కడు ఏం చేయగలుగుతాడు? చాలామంది అంటారు, నువ్వు ఒక్కడవేం చేయగలుగుతావు? నా దేవుడు ఎప్పుడు కూడా ఒక్కనితోనే అద్భుతం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఎందుకు అద్భుతం ప్రారంభిస్తాడు నేను చెప్పనా? సమరయ గ్రామంలో అనగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక్క సమరయ స్త్రీ ద్వారానే ఊరందరినీ దేవుడు తీసుకొచ్చినట్టు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
అలాగనే దేవుడు ఆశ్చర్యమైన రీతిలో అనగా మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఒక్క గెరాసన దేశంలో ఉన్నటువంటి దయ్యం పట్టిన వాని ద్వారా 10 పట్టణాలుగా దెకపోలి 10 పట్టణాలకు సువార్త అందేటట్టు దేవుడు చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక్కని ద్వారా అపోస్తలుడు పౌలుని దమస్కులో అనగా సౌలుగా ఉన్నప్పుడు దమస్కులో అనగా అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఆయన అగ్నిగా దర్శించినప్పుడు ఆకాశంలో అకస్మాత్తుగా స్వరం వినబడినప్పుడు ఆయన అలాగా క్రింద పడినప్పుడు ఆ ఒక్కని ద్వారా దేవుడు విశేషముగా 3 సార్లు ఈ ప్రపంచాన్ని కదిలించినట్టుగా సువార్త అందించడం ప్రారంభించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి ఆ ఒక్కడు ఎవరో కాదు బిడ్డ, నువ్వే. చెప్పండి చెప్పండి, ఈ రాత్రి ఆ ఒక్కరు ఎవరో కాదు, నేను. గట్టిగా చెప్పరే, ఈ రాత్రి ఆ ఒక్కరు నేనే. ఇప్పుడు ఈ రాత్రి నీ వంతు వచ్చింది. ఇప్పుడు నీ వంతు వచ్చింది కనుకనే నువ్వు చేతులెత్తి ప్రార్థించగానే, వాక్యం రాయబడింది చేతులెత్తి ప్రార్థించగానే, చదవండి ఆ మాట. అనగా అతడు ఇలాగూ ప్రార్థన చేయుచూ ఉండగా యెహోవా అగ్ని దిగి ఆ బలిపీఠం మీద దహన బలిని దహించినట్టుగా శత్రువులు ఎదుటకు దేవుని అగ్ని దిగి వచ్చి నీ తలను ఈ రాత్రి దేవుడు ఎత్తబోతున్నాడు. కొట్టు 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 కొట్టు. దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. నీ పరిచర్యను దేవుడు లేవనెత్తబోతున్నాడు. నీ స్థితిగతులను దేవుడు లేవనెత్తబోతున్నాడు. నిన్ను ఒక దీవెనకరంగా దేవుడు ఈ రాత్రి మార్చేయబోతున్నాడు. He will be change your life in this night. 5వసారి యేసుక్రీస్తు ప్రభు కనబడకనే రహస్యముగా మర్మముగా అగ్నిగా దిగివచ్చి శత్రువులు ఎదుట సేవకుని యొక్క తలను ఎత్తు చేస్తున్నట్టు ఈ రాత్రి సేవకుడా, నువ్వు ఒక్కడివే కావచ్చు, నీ ముందు నిలబడిన 450 మంది ముందు దేవుడిని అభిషేకించి గణపరచబోతున్నాడు. 450 మంది ముందు దేవుడిని అభిషేకించి గణపరచినట్టుగా ఈ రాత్రి దేవుడు నీ కుటుంబాన్ని ప్రాంతంలో గణపరచబోతున్నాడు. ఇప్పుడు దాకా ఉద్యోగులు నీ పిల్లల్ని దేవుడు ఉద్యోగస్తులుగా చేయబోతున్నాడు. ఇప్పుడు దాకా మూయబడిన నీ గర్భాన్ని దేవుడు తెరిచి అనేకమైన సంతతి కలిగి నిలాలుగా దేవుడు చేయబోతున్నాడు. ఇప్పుడు దాకా నీ జీవితం అంతా మూయబడిన పుస్తకం వలె ఉండగా ఈ రాత్రి దేవుడు ఒక తెరిచిన పుస్తకంగా నీ జీవితాన్ని మార్చేయబోతున్నాడు. 6వసారి అగ్ని దిగి వచ్చింది. The 6th time is comes on this fire in this, especially on this earth. 6వసారి యేసుక్రీస్తు ప్రభు అగ్నిగా దిగి వచ్చాడు. అంటే నాతో పాటు దేవుని వాక్యంలోకి వెళ్ళి చూద్దాం. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ జీసస్. ఐ ప్రైజ్ యూ లార్డ్. ఐ నెవర్ బిలీవ్ యూ లార్డ్ బికాస్ ఆఫ్ యూ ఆల్వేస్ అండ్ బీ విత్ మీ. మొదటి రాజుల గ్రంథం అనగా మీరు అందరూ బైబిల్ తీస్తున్నారా? చాలామంది దొంగలు బైబిల్ తీరు, నాకు తెలుసు. సరే, మొదటి వృత్తాంతాల గ్రంథం. నా బైబిల్ ఒకసారి వెళ్దాం. Oh, thank you Jesus. Lord, this time and speak in this time. So Lord, I never believe you because of you are so near to me. Lord, I praise you in mighty Jesus. రెండవ దినవృత్తాంతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. రెండవ దినవృత్తాంతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను చదువన్నయ్య. తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అదిగో అగ్ని అయిన యేసుక్రీస్తు ప్రభు ఆకాశముల నుండి దిగి దహన బలులను దహించి యెహోవా తేజస్సుగా మందిరములో నింపబడ్డాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. మందిరమంతా దేవుని తేజస్సు నింపబడింది. మందిరములోనికి అగ్నిగా దేవుని తేజస్సు దిగి వచ్చింది. మీరు గమనించండి, ఒకరోజున ఒక పాస్టర్ గారు మందిరం కట్టారు. ఆయన పేరు పాల్సారథి గారు. లైవ్లో ఆయన వాక్యం వింటాడు. పాల్సారథి గారు మందిరం కట్టారని చిలకలూరుపేటలో ఉన్నాడు. ఇప్పుడు అది కృపా ప్రార్థనా మందిరం. దాదాపు 4 సంవత్సరాలు అయింది. ఆయన మందిరం డెడికేషన్ చేయట్లేదు. ఎందుకంటే ఆయన చేయడానికి ఎందుకో వెనకాడుతున్నాడు. ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. మణిబాబు గారు, నేను చాలాసార్లు మిమ్మల్ని డేట్ అడిగాను, మీరు మందిరానికి డేట్ ఇవ్వట్లేదు అని అడిగాడు. నేను అన్నాను, నేను ఇవ్వడం కాదు, మొదట ఆయన అనుమతి ఇవ్వాలి. ఆమేన్. ఆయన అనుమతి కోసం నువ్వు కనిపెట్టాను చెప్పాను. ఆయన ప్రార్థన చేశాడు, కనిపెట్టాడు. నేను ప్రార్థన చేశాను, కనిపెట్టాను. ఒకరోజు ఒక డేట్ ఇచ్చాను మందిరం కోసం. అప్పుడు దాకా ఆయన పరిచర్య అనగా డెడికేషన్ ముందు అనగా ప్రతిష్టతకు ముందు జరిగిన పరిచర్య చాలా నల్లేరు మీద నత్తనడకలాగుంది. ఆమేన్. ఎలా ఉంది చెప్పండి. మీకు సామెత తెలియదు, ఎందుకంటే మీరు సిటీలోంచి వచ్చారు. మీకు ఏం సామెతలు తెలియదు, నాకే తెలుసు. అర్థమైందా? అంతే కదా అయ్యగారు. వీళ్ళు ఏం తెలియదు వీళ్ళకి. ఏమంటే ఇప్పుడే వీళ్ళు షోకేష్ బొమ్మల్లాగా బయట నుంచి వచ్చారు. నేను ఇప్పుడే దాన్ని ఫెనాయిల్ పూసుకొని నేను మెకానిక్ షాప్లో వచ్చి బయట వచ్చా. నల్లేరు మీద నత్తనడకలాగుంది పరిచర్య.
నేను చెప్పాను ఆ రోజు, ఇదిగో దేవుని మందిరం ఎప్పుడైతే ప్రతిష్ఠ చేయబడిందో అక్కడ నుంచి నీ పరిచర్ని దేవుడు మార్చబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, నీ పరిచర్ని దేవుడు మార్చబోతున్నాడు. అగ్ని ఆకాశములో నుండి దిగి వచ్చింది. ఆరవసారి అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చింది. ఎప్పుడైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చిందో దేవుని యొక్క తేజస్సు దహన బలిని దహించేసింది. దేవుని యొక్క మహిమ తేజస్సుగా మారి ఒక్కసారిగా మందిరం మీద నిండుకోగానే యాజకులు సైతం మందిరంలోనికి పోనంతగా దేవుని శక్తి మందిరాన్ని ఆవరించేసింది. కొట్టు చప్పట్ల గట్టిగా, ఈ రాత్రి దేవుని తేజస్సు ఈ మందిరాన్ని ఆవరించబోతుంది. దేవుని యొక్క తేజస్సు నీ హృదయాన్ని ఆవరించబోతుంది. దేవుని యొక్క మహిమ ఈ రాత్రి దేవుడు నివాస స్థలమైనటువంటి మందిరంలో ఆయన నివాసించబోతున్నాడు. ఇట్స్ ద రియల్ డ్వెల్లింగ్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ ఇన్ దిస్ నైట్. ఈ రాత్రి దేవుడు నిజమైనటువంటి ఆలయమైన నీలో నాలో దేవుడు తేజస్సుగా నిలబడబోతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా ఆకాశం ఏ రీతికైతే ఆ మందిరం మీదకి దిగి వచ్చాడో, ఈ యొక్క జీవము కలిగిన దేవుని మందిరమైన నీ మీదకు ఆయన అగ్ని దిగి రాబోతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా, ఆయన అగ్ని దిగి రాబోతుంది. అందుకే కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం రాయబడింది, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని మీరు ఎరుగురా అని రాయబడింది. ఇప్పుడు ఆ ఆలయం మీదకి ఏ రీతికైతే ఆకాశంలో అగ్ని దిగి వచ్చిందో, ఈ రాత్రి జీవము కలిగిన దేవుని ఆలయమన్న నా మీదకు నీ మీదకు పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా దిగి రాబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా దిగి రాబోతున్నాడు. అగ్నిగా ఎప్పుడైతే దిగి వస్తాడో మందిరం అంతా తేజస్సుతో నింపబడినట్టు నీ జీవితం ఇక తేజస్సుతో నింపబడడం ప్రారంభించబడుతుంది. నీ పిల్లలు తేజస్సుతో నింపబడడం ప్రారంభిస్తారు. నీ పిల్లల చదువులో ఇక రాణించడం ప్రారంభించబడతారు. నీ పిల్లల ఉద్యోగాలు రాణించడం ప్రారంభిస్తారు. నీ కుటుంబంలో దరిద్రతగా కొట్టివేయడం ప్రారంభించబడుతుంది. నీ జీవితంలో రోగాల పర్వం ఇక ముగించబడడం ప్రారంభించబడుతుంది. ఇప్పటిదాకా మందిరం కట్టాలనుకున్న నీవు ఇక కట్టడానికి దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. ఇప్పటిదాకా ప్రణాళిక లేని నీ జీవితంలో దేవుడిక ప్రణాళికను సిద్ధపరచబోతున్నాడు. ఇప్పటిదాకా ఆటంకాల జీవితమైన నీ జీవితంలో ప్రతి ఆటంకాన్ని దేవుడు అడ్డుగోడలు పడదోసి ఆయన నీ జీవితంలో విజయ సారథిగా యేసు అగ్నిగా నడవబోతున్నాడు. యెహోవా తేజస్సు మందిరమంతా నిండుకున్నట్టు ఈ రాత్రి దేవుని యొక్క మహిమ అగ్నిగా ఆకాశం నుండి దిగి రాగానే 6వసారి మందిరం మీద నిండుకున్నట్టు ఈ రాత్రి ఈ మందిరం మీద నీ హృదయం అనే మందిరం మీద కూడా ఆయన తేజస్సు నింపబడిపోయింది. కొట్టు 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 కొట్టు. ఏడవసారి ఆయన అగ్నిగా దిగి వచ్చాడు. నేను చెప్పను. ఎందుకు చెప్పనంటే మీరు బాగా అద్భుతమైన మాట చెప్తా. పాట పాడాలనుకుంటున్నా. హల్లెలూయా. పాట పాడాలనుకుంటున్నా. పాడదాం ఒక పాట. ఓ రాబా లీకారా. ఏం పాట పాడదాం చెప్పండి. ఏంటమ్మా? అనంత జ్ఞాని. సరే అన్న, దీంట్లో బ్లూటూత్ ఆన్ చేస్తావా? అన్న బ్లూటూత్ ఆన్ చేస్తావా? బ్లూటూత్ లేదా? సరే కేబుల్ ఉందా? కేబుల్ ఉందా అన్న? హ్యావ్ యూ కేబుల్? యోహాన్ గారు కేబుల్ పెట్టే సిచ్యువేషన్స్ వెళ్ళేనా మీది? నీకు పంపించమంటారు. పాస్టర్ గారు ఆర్డర్ వేశాడు కదా, నాకు పంపిస్తాను. అయ్యగారు పంపిస్తానండి. ఏమండి యోహాన్ గారు పంపిస్తానండి. మీరు చెప్పిన తర్వాత పంపకపోతానండి నేను. హోలా బారీకా రాధారా లా బాబా. వస్తుంది సార్. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడట ఎప్పుడు కూడా ఎవరికొరకు ఎదురు చూస్తాడంటే విరిగి నలిగిన హృదయాల కోసం ఎదురు చూస్తాడట. చెప్పే కదా, ఖండములుగా ఎప్పుడైతే ఆ బలి రెండుగా విభజింపబడిందో అప్పుడు నడవడం ప్రారంభించాడు. బలి ఎప్పుడైతే బలిపీఠం మీదకు చేరిందో అప్పుడు అగ్నిగా దిగి రావడం ప్రారంభించాడు. మందిరం ఎప్పుడైతే ప్రతిష్ఠించబడిందో అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్టు ఈ రాత్రి ప్రతిష్ఠించబడిన ప్రతి హృదయములోకి ప్రతి జీవితంలోకి యేసయ్య ఒక అగ్నిగా దిగి వచ్చి వారిని తేజస్సుతో నింపబోతున్నాడు. తేజస్సుతో నింపబోతున్నాడు. The God will be reconstructed in your life, and from this day you have to be and enjoy with this Lord. దేవునితో నువ్వు ఒక అద్భుతమైనటువంటి అభిషేకం కలిగి జీవించబోతున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
கை கொடு ஒரு மாதிரி சொல்லுங்க. பக்கத்தில் கை கொடு ஒரு மாதிரி சொல்லுங்க. ఈ రాత్రి కై కూడా ஒரு వేళ சொல்லுங்கమ్మా, కై కూడా சொல்லுங்க అంటే తమిళ్ మీకు తెలుగు అర్థం కావట్లేదు. తెలుగులో చెప్తుంటే అన్న విల్సన్ అన్న తెలుగులో చెప్తుంటే దే కాంట్ బి అండర్స్టాండింగ్ మై తెలుగు లాంగ్వేజ్. దెన్ ఐ స్పీక్ ఇన్ తమిళ్, యు నో దే కెన్ బి అండర్స్టాండింగ్. అందుకే తమిళ్ మీకు బాగా వచ్చుగా, అందుకని చెప్పండి. కై కూడా ஒரு மாதிரி சொல்லுங்க కనుక పక్కనకి చెయ్యి చెప్పండి. ఈ రాత్రి నా హృదయంలోనికి యెహోవా తేజస్సు నిండుకోబోతుంది. నా మందిరంలోనికి ఈ మందిరంలోనికి యెహోవా అగ్ని దిగి వచ్చి దేవుడు తేజస్సుతో నన్ను నింపబోతున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. అంతే, ఇంకేం చేయగాకు. బిల్ స్టాండ్ టు బీ అండ్ కామ్. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. Yes, Lord. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా. ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా. ఏ చెర అయినా ప్రభు నీకైనే జీవిస్తా. సర్వాంగముగా ప్రభువ సజీవయాగం అర్పిస్తా. విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఈ రాత్రి దేవుడు ఆయన తేజస్సుతో నింపాలనుకుంటున్నాడు. నీ చుట్టూ ఉన్న శత్రువుల మధ్య దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. ఆయన అగ్నిగా దిగి వచ్చి దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు. నీ ఓటమి ఇక ఉండదు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా. నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా. నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఈ రాత్రి దేవుని ఉద్దేశం, నిన్ను ఇంక దేవుడు ప్రతిష్ఠితగా మార్చబోతున్నాడు. ఆయన నిన్ను ఒక బలమైన సాధనంగా మార్చబడబోతున్నావు. ప్రాణమున్నంత
వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. యేసయ్యా, మన నీ కొరకై ఒక మహిమతో నింపి నడిపించయ్యా. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. యేసయ్యా, మరలా నీ కొరకే నన్ను వెలిగించు. ఒక్కసారి నీ మహిమ కలిగిన అగ్నిని మరలా నా హృదయంలో విడుదల చేయి. పోగొట్టుకున్న కృపావరాలు నాకు మరలా దయచేయి. మూయబడిన తలుపులు మరలా తెరవాలి. నా జీవితంలో పోగొట్టుకున్న ప్రతి ఒక్కటి ఈ రాత్రి నేను పొందుకోవాలి. నీచమైన కార్యాలెన్నో నిర్భయంగా చేశానయ్యా. స్వచ్ఛమైన రక్తాన్నిచ్చి శుద్ధి చేసినావయ్యా. నీచమైన కార్యాలెన్నో నిర్భయంగా చేశానయ్యా. స్వచ్ఛమైన రక్తాన్నిచ్చి శుద్ధి చేసినావయ్యా. బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా. బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా. నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉండయ్యా. నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉండయ్యా. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. కొట్టు కొట్టు చప్పట్లు కొట్టేసి థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు వెంబడి అద్భుతాలు చేసి నీ యొక్క హృదయం అనేటువంటి ఈ ఆలయంలో, మన ఈ మందిరంలో ఆయన తేజస్సుగా నిలిచి ఇక నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. తేజస్సుగా నిలబడి నిన్ను దీవించబోతున్నాడు. నీకు అద్భుతం మాట చెప్తాను. నేను చాలా సంవత్సరాలు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, పరిస్థితులని నా జీవితంలో అనుకూలతగా లేనప్పుడు, నిరాశ నిస్పృహల మధ్యలో నేను ఊగిసలాడుతూ నడుస్తున్నప్పుడు, గాఢాంధకారం నన్ను కమ్మినప్పుడు, కనులకు కరుమరుగైనటువంటి భవిష్యత్తు నా కళ్ళ ముందు నిలబడినప్పుడు, నిలువ నీడ నా కళ్ళ ముందు కనబడకుండా నిజమైన నీడ కొరకు నేను ఎంతగా వెతికిన నా జీవితంలో దొరకనప్పుడు, కన్నీళ్ళ నా కన్నపానాలుగా మారినప్పుడు, ఎడారి ఎండమావుల మధ్యలో నేను తిరిగినప్పుడు,
అలసిపోయిన నా జీవితంలో ఆదరణ లేని నిస్సహాయతలో నేను ఉన్నప్పుడు, చివరకు చావుకు లోనైనప్పుడు, నా మీదకు అనగా సరిగ్గా 2000 సంవత్సరము జనవరి 7వ తారీఖున గురువారం రోజున పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా ఉదయకాల సమయంలో దిగి వచ్చాడు. ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా 2000 సంవత్సరము జనవరి 7వ తారీఖున నా జీవితంలోకి దిగి వచ్చాడో, ఆయన అగ్ని నన్ను మండించడం ప్రారంభించబడింది. వెళ్ళిన చోటెల్లా ఆయన ప్రజలను మండించడం ప్రారంభించాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆయన ప్రజలను మండించడం ప్రారంభించాడు. అద్భుత రీతిగా ఒక రోజు నేను ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నాను. నా దగ్గర ఒక లూథరన్ బ్యాక్గ్రౌండ్ చెందినటువంటి వ్యక్తి, ఆయన పేరు అనిల్ కుమార్. నౌ హీ వాజ్ ద లెక్చరర్, బట్ హీ ఈస్ డూయింగ్ ద మినిస్ట్రీ అట్ ద సిటీ ఆఫ్ నెల్లూరులో. ఎందుకంటే లైవ్లోనే కరెక్ట్గా చెప్తున్నా. అతను నెల్లూరులో ఒక లెక్చరర్గా జాబ్ చేస్తున్నాడు. ఒక లూథరన్ సంఘానికి చెందిన వ్యక్తి. అసలు లూథరన్ సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు ఎక్కడ కూడా పరిశుద్ధాత్మను యాక్సెప్ట్ చేయరు. దే కాంట్ బి యాక్సెప్టెడ్ టు ద హోలీ స్పిరిట్. దే కాంట్ బి బిలీవ్ దట్ బికాస్ ఆఫ్ ద సో అండ్ హైయర్ దాన్ us. మనకంటే వాళ్ళు గొప్ప వాళ్ళని ఎప్పుడు నమ్ముతారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే ఐ లవ్ దెమ్. ఒక రోజున మేమందరం కలిసి ప్రార్థన చేస్తుంటే ఉన్నట్టుగుండి పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో దిగి వచ్చాడు. అది ఏకాంతంగా ఎత్తైన కొండ. ఆ కొండ మీదకు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మా మధ్యకి దిగి వచ్చాడో, నేను కొద్దిసేపటికి భాషలతో మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూస్తే నా ఈ పక్కన కూర్చున్న సహోదరుడు అక్కడ లేడు. హల్లెలూయా. ఈ పక్కన కూర్చున్న సహోదరుడు అక్కడ లేడు. ఇద్దరు ఎక్కడ పోయారో అర్థం కావట్లేదు. నేను వెంటనే లేచి చూస్తే ఒక బండ సందుల మధ్యలో చాలా లొక్కి లోయల్లో ఒక బ్రదర్ పడిపోయి పరిశుద్ధాత్మతో నింపబడి గిలగిల కొట్టుకుంటూ అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ఇంకొక సహోదరుడు ఎక్కడని వెతుక్కుంటూ వెళ్తే దాదాపు అంత దూరంలో, కోతవేత దూరంలో పడిపోయి అక్కడ దేవుని యొక్క హస్తాలకు తన జీవితాన్ని అప్పగించి గుండెల బాదుకుంటూ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి భాషలతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ రోజున దేవుడు వారిని అభిషేకించాడు. ఆ తరువాత వాళ్ళు ఇప్పటి వరకు ఇదే మినిస్ట్రీలో సేవ చేస్తూ దేవుని సేవకులుగా వర్ధిల్లుతూ పరిచర్య చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు నాతో చెప్తారు ఏమనంటే, మణిబాబు గారు, ఆ రోజు మేము ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక వరం అడిగాం. ఏంటనంటే, ప్రభువా, ఈ మణిబాబు గారిని దర్శించిన అగ్ని మమ్మల్ని దర్శించాలి, ఈయన్ని తాకిన అగ్ని మమ్మల్ని తాకాలని మీ వెనకాల నిలబడి ఒక్కసారిగా మిమ్మల్ని తాకిన వెంటనే ఒక్కసారిగా నేను ఆమండ దూరంలో ఎగిరి పడిపోయాను, కోతవెంత దూరంలో నేను ఎగిరి పడిపోయాను. ఏం జరిగిందో తెలియదు కానీ మేమిద్దరము భాషలతో మాట్లాడడం ప్రారంభించబడ్డారని చెప్పారండి. వారిద్దరి జీవితాల్లో దేవుడు చేసిన కార్యం ఏంటంటే, వారు వెళ్తున్న లూథరన్ సంఘాలలో వారిని దేవుడు అంత గొప్పగా వాడుకొని ఈరోజు వాళ్ళు సజీవంగా నెల్లూరు జిల్లాలో ఒకరు, కాళహస్తిలో ఒకరు ఈ జీసస్ గ్రేస్ మినిస్ట్రీలో సేవ చేస్తున్నారు. కొట్టు చప్పట్ల గట్టిగా, ఇంకా గట్టిగా. బిడ్డ, ఆయన అగ్ని దిగి వస్తే నీ జీవితం ఈరోజు ఒక మట్టిలాగా ఉండొచ్చేమో, కానీ ఆ మట్టి ఎప్పుడైతే అగ్ని చేత కాల్చబడుతుందో అది ఒక పాత్రగా చేయబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఒక మట్టిలాగున్నావు, ఒక మట్టి కుండలాగున్నావు, పచ్చి కుండలాగున్నావు. ఇప్పుడు అపోస్తులందరూ కూడా, అనగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో అందరూ కూడా మేడ గదిలో అందరూ కూర్చుని ఉన్నారు. వారందరూ ఎలా ఉంటే అప్పటికి దాదాపు 50 రోజులుగా ఫాస్టింగ్. ఫ్రమ్ ద 50 days they are continuing the fasting. They are waiting for the Holy Spirit. They will be and pray to God. They can't be speaking tongues at that time. They will be wait for the presence. They will be wait for the sometime he is in his presence. The God shall not be approached to them. దేవుడు వారిని దర్శించలేదు, దేవుడు వారితో మాట్లాడలేదు. 50 రోజులుగా కనిపెడుతున్నారండి. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ధన్యులు, ఆయన తప్పక వారికి రాత్రి న్యాయము తీర్చి పంపించబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు, అనగా యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో 18వ వచనంలో చెప్పబడినట్టు, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు ధన్యులు, ఆయన తప్పక వారికి న్యాయము తీర్చును రాయబడింది. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో అన్యాయాన్ని ఎదుర్కొని ఇక్కడికి వచ్చావో, ఎంతమంది చేత నువ్వు నేరస్థాపన చేయబడి ఇక్కడికి వచ్చావో, ఎంతమంది చేత నువ్వు దోషిగా ఎంచబడి వచ్చావో, నీ అందరి ఎదుట నా యేసయ్య ఈ రాత్రి నిన్ను అగ్నిగా, అనగా మట్టిగా ఉన్న నీలోకి ఆయన అగ్నిగా దిగి రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆశ్చర్యమైన సంఘటన ఏదంటే, అపోస్తులందరూ కూడా ఆ యొక్క మేడ గదిలో చేరి ఉన్నారు. అందరూ కూడా మట్టి లాంటి జీవితాలు. బలా చెప్పండి, ఎవరన్నారు? మట్టి లాంటి జీవితాలు. మణిబాబు గారు మట్టి అని అంటున్నావు, భలేవాడండి అని అంటే, అవునండి, వాళ్ళు మట్టి లాంటి జీవితాలు. ఎందుకంటే దుడుకు పేతురు. ఏం పేతురు ఆయన? దుడుకు పేతురు. అప్పటికి ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పాడు? 3 సార్లు అబద్ధం చెప్పాడు. ఎన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభుకి బోధ చేశాడు? అయ్యా, నీ చిత్తమైతే, నువ్వు అనుమతిస్తే ఇక్కడ నీకు ఒక పర్ణశాల, ఏలేకు ఒక పర్ణశాల, అందరికి ఒక పర్ణశాల కట్టేస్తా. ఉండడానికి ఈయనకే ఇల్లులే, పేతురికే
ఇల్లు లేదు. యేసయ్యకి బోధ చేసి ఏమన్నాడు? నీకు ఒక పర్ణశాల, ఏలి ఒక పర్ణశాల, మోషే ఒక పర్ణశాల, 3 పర్ణశాలలు కట్టేస్తానన్నాడు. హల్లెలూయా. మాటల కోటలు దాటినా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దాటించకపోతే నువ్వు ఏ కోట దాటలేవురా బిడ్డా. అందుకే ఎత్తైన ప్రాకారాలను ఎక్కడానికి ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించమని దావీదు ఎందుకు కోరుకున్నాడంటే, ఎన్నో కొండలు ఎక్కేస్తానయ్యా, నేను సీనాయి కొండను ఎక్కలేకపోతున్నాను, ఎందుకంటే సీనాయి కొండ మీద నువ్వు అగ్నిగా దిగి వచ్చిన అగ్ని నాలో ఉంచు అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, అగ్నిని నాలో ఉంచు. ఎందుకంటే నేను పిస్కా కొండ ఎక్కాను, అక్కడ మా మామ చేత తరవబడి కౌజు పెట్టలాగా నేను అరణ్యంలో దాక్కున్నాను. ఆమేన్. సీను పర్వతం ఎక్కాను, సీను అరణ్య మార్గంలో నడిచాను. అక్కడ నేను అనేకమైన కొండలను ఆశ్రయించాను, కానీ ఆ కొండలలో ఎక్కడ నాకు నెమ్మది కలగలేదు. కనుక ఎక్కలేన ఎత్తైన కొండ ఒకటి ఉంది. ఆ కొండ ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. అందుకే యేసుక్రీస్తు ప్రభు పరిచర్యకు వచ్చినప్పుడు అనగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, బైబిల్ చదవండి ఒకసారి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన నోరు తెరిచి చదవండి ఒకసారి, 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన జన సమూహంలో చూచి ఎక్కడికి ఎక్కాడు అండి? ఇంకొకసారి చెప్పండి, ఇప్పుడు నువ్వు ఎక్కడికి ఎక్కాలి? ఆ కొండ మీద యేసయ్య ఎందుకు ఎక్కాడంటే, ఆ కొండ మీద నుంచి మాట్లాడితే కొండ కింద ప్రజలందరూ